Swarna, bro? Yeah, yeah. It's just coordinate with that. It's okay. నాకు లేదు, నేను తీసేసాను. ఉమ్. నల్లా జయశ్రీ జాయిన్, ఎంబీబీ టెక్నికల్ టీమ్ ఒకటి, నితిన్ ఒకటి, మణికంఠ ఒకటి, ఇదొకటి. Yeah. So I got information that you want to post your questions in the chat box. Okay. So అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఒక ఎంతసేపు, అరగంట అవుతుందా, గంట అవుతుందా అన్నం తిని? సరే, కాబట్టి కొంచెం సేపు స్పేర్ చేయండి, ఇష్టం లేకుండా వచ్చి కూర్చున్నా కూడా. ఓకే, మీకు రెలవెంట్ గా లేకపోతే ఆ, నిద్రపోవటాలు అలాంటివి చేయకండి. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ రెలవెంట్, ఓకే, టు ఎవరి వన్. ఓకే. So, firstly, it's a great initiative by a department that they are conducting these alumni talks. I would like to congratulate and thank the department HOD for organizing this, and the entire faculty team and student team who is coordinating this. And this session mostly it will be a interactive session. English or in Telugu? Telugu better kada? Telugu better కదా? Yeah. ఈ ఫోన్ ఏదైతే కనెక్ట్ అయి ఉందో అది కూడా అన్మ్యూట్ చేస్తే బెటర్. అట్లీస్ట్ ఏదైతే విచ్ వన్ ఈస్ ఫేసింగ్ టు ఆడియన్స్, జస్ట్ అన్మ్యూట్ ఇట్, నో ప్రాబ్లం. ఐఎమ్ ఫేసింగ్ సమ్ నాయిస్ ఆల్సో. ప్లీజ్ అన్మ్యూట్ ఇట్ వన్స్. రీసౌండ్ వస్తుంది. It won't be a formal, okay? It will be interactive session mostly. Eliminate talk అన్నారు, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టాపిక్ టు టాక్ టు యూ. థింగ్ ఈజ్, నేను మీ దగ్గర నుంచి క్వశ్చన్స్ అడుగుతాను. లైక్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సెషన్ లో? వాట్ యూ వాంట్ టు నో? మే నో హౌ మెనీ ఆర్ ఫ్రమ్ ద ఫైనల్ ఇయర్? రైజ్ ద హ్యాండ్స్. ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ ఎవరు లేరు. ఫైనల్ ఇయర్ ఎవరు లేరా? థర్డ్ ఇయర్, థర్డ్ ప్లీజ్ రైజ్ ఇట్ సో దట్ ఐ కెన్ సీ. 2 3. సెకండ్ ఇయర్, స్వీట్లు జాయిన్. ఫస్ట్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అది మీరేలే వచ్చి కూర్చుంది. సో యాక్చువల్లీ మేబీ నన్ను చూసుంటారు మీరు అందరూ అంతకుముందు. మేబీ ఒక ఇంటరాక్టివ్ సెషన్ లో అవి మేబీ వి మెట్. ఎంతమంది చూసారు ఆల్రెడీ నన్ను? ఓకే, గుడ్. సో సో మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవడం ఇంతమంది స్ట్రెంత్ అనేది ఇట్స్ గుడ్ సైన్ యాక్చువల్లీ. రీసెంట్ గా ఐఐటీస్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. రీసెంట్ ఇంజనీర్స్ డే నేను తెలుసా మీ అందరికి? నేషనల్ ఇంజనీర్స్ డే, విశ్వేశ్వరయ్య గారి బర్త్డే అప్పుడు సెలబ్రేట్ చేస్తారు, రైట్? ఆ రోజు మెనీ ఆఫ్ ది డైరెక్టర్స్ ఫ్రమ్ వేరియస్ ఐఐటీస్ వాళ్ళు ఒక పాయింట్ బాగా ఫోకస్ చేస్తారు. కోర్ ఇంజనీరింగ్ ఈస్ రెడ్యూసింగ్ అన్న. వాట్ ఈస్ దిస్ కోర్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ ఈస్ ఏంటంటే, ఇఫ్ యూఆర్ సీయింగ్ వేరియస్ సెక్టార్స్ లైక్ మెటలర్జీ కానీ, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ, అలాగే లేటెస్ట్ గా వస్తున్న బయోటెక్నాలజీ కానీ, ఓకే, దిస్ ఆల్ కమ్స్ అండర్. ఇంకా మీకు తెలిసిన ఎలక్ట్రికల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కోర్ ఇంజనీరింగ్. ఇలాంటి కోర్ ఇంజనీర్స్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ అనేది చాలా తగ్గుతుంది. యాక్చువల్లీ ఇట్స్ ఎ బ్యాడ్ సైన్ టు ద కంట్రీస్ గ్రోత్ అన్నమాట. నాది వర్క్ మన ఫ్రమ్ హోమ్. దేశం అభివృద్ధి చెందాలంటే ఇట్స్ నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద ఐటీ సర్వీసెస్. మనకి ఇంకా మిగతా సర్వీసెస్ ఉన్నాయి. లైక్ మన కంట్రీని రన్ చేసుకోవాలంటే వి నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్, రైట్?
మనకి ఎయిర్పోర్ట్స్ కావాలి, అంతే కదా, మనకు రోడ్లు కావాలి, అలాగే మనకి ఇండస్ట్రీస్ కావాలి. అవసరం లే అవసరం లేదా? కావాలి కదా, రైట్? సో ఏదైనా ల్యాగ్ వస్తుందా? నేను ల్యాగ్ లిటిల్ బిట్. ఏదైనా ల్యాగ్ వస్తుందా, లేదంటే ఇట్స్ గోయింగ్ గుడ్? మెసేజ్ ఏమని పెట్టాలి? యా ల్యాగ్ వస్తుంది అన్నారు. యా జస్ట్ చేంజ్. ఇప్పుడు ఓకేనా? ఓకే, 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 కూల్. సో ఏంటంటే సో ఇలాంటి ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని చాలా అవసరం, రైట్? వైర్లెస్ ఎవరిదో సో నాకు. ఈ ఇంజనీరింగ్ బ్రాంచెస్ విల్ కంట్రిబ్యూట్ టు డొమెస్టిక్ గ్రోత్ అనమాట. మన దేశ అభివృద్ధికి చాలా యూజ్ అవుతాయి, యా నెట్ మార్చాలి. కీ రోల్ ప్లే చేస్తారు. దో ఐటీ సర్వీసెస్ మనకు ఉన్నప్పటికీ యూ కెన్ ఇంపోర్ట్ దెమ్ ఆల్సో. కానీ ఒక టెక్నాలజీని ఐ సీ సమ్ పీపుల్, కొంచెం కెమెరాని లిఫ్ట్ చేయండి కొంచెం. యా, ఐ కెన్ సీ. యా, యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో కొంతమంది కోర్ ఇంజనీర్స్ ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్సూ దేర్ కెరియర్ ఈవెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ గ్రాడ్యుయేషన్ అనమాట. ఒకవేళ కోర్ వన్ థింగ్ ఈస్ అట్రాక్టివ్ ప్యాకేజెస్ ఇన్ ఐటీ సెక్టర్ అండ్ ఈజ్ ఆఫ్ గెటింగ్ జాబ్. యూఎస్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్. ఓకే, ఇన్ ద మీన్ వైల్ ఎవరైతే ఉన్నారో చాట్ లో, యూ ప్రిపేర్ సమ్ క్వశ్చన్స్. ఓకే, ఆఫ్టర్ మై ఇంట్రొడక్షన్ ఇస్ డన్, విల్ జస్ట్ హ్యావ్ సమ్ డిస్కషన్. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సెషన్ నుంచి అనేది? ఓకే, రైట్, రైట్, సే ఎస్. ఎస్, ఓకే, ఓకే, ఓకే. ప్రజారాజ్యం చిరంజీవి లాగా చెప్తున్నారు, సెవెన్ నైస్. ఓకే, ల్యాప్టాప్ భారత్ నాది. కోర్ ఇంజనీరింగ్ సెక్టార్స్ లో దానికి రీజన్స్ ఒకటి నేను చెప్పినట్టు జాబ్ ప్యాకేజెస్, రెండు అవైలబిలిటీ ఆఫ్ జాబ్స్ ఒకటి. బట్ ఇది ఒక మిత్ అన్నమాట. మిత్ అంటే అపో. సో ఎందుకంటే రీసెంట్ గానే ఒక స్టడీ చేస్తే మీరు అన్ఎంప్లాయిడ్ యూత్ ఏ సెక్టార్స్ లో, ఏ ఇంజనీర్ సెక్టార్స్ లో ఎంతమంది ఉన్నారని మనం టాలీ చేస్తే కోర్ సెక్టార్స్ లో కంటే ఐటీ సెక్టార్ లోనే ఎక్కువ మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. రియల్లీ. ఎందుకంటే దే ఆర్ ఫీలింగ్ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ ఇన్ మార్కెట్, సో దట్ వీ కెన్ పర్సూ దిస్ అండ్ వీ కెన్ చూస్తే అరౌండ్ 1.6 to 3% ఆఫ్ అన్ఎంప్లాయిడ్ మాత్రమే ఉంటున్నారు. వాట్ ఎవర్ ద పే స్కేల్ మేబీ, దే ఆర్ ఎంప్లాయిడ్. ఏదో ఒక జాబ్ దే ఆర్ గెటింగ్ ఎంప్లాయిడ్. ఓకే, దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ కోర్ సెక్టార్స్. ఓకే, అండ్ దెర్ ఈస్ అ హ్యూజ్ డిమాండ్ ఫర్ ద ఫ్యూచర్ ఇండియా ఫర్ కోర్ ఇంజనీర్స్ అన్నమాట. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, వి నీడ్ దెమ్ బికాస్ ఇండియా ఈస్ ఎన్నో ఎకనామీ మంది వరల్డ్ లో. వీఆర్ ఇన్ విచ్ ర్యాంక్? వీఆర్ ఇన్ టాప్ 5, రైట్? థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ మంది, అంతే కదా? సో ఇలాంటి ఎకానమీకి గ్రోత్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే గ్రోత్ అనుకున్నామో వీ విల్ టాక్ అబౌట్ ఆల్ ద సెక్టార్స్, ప్రైమరీ సెక్టార్ నుంచి సెకండరీ సెక్టార్, వ్యవసాయం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, ఇండస్ట్రీస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, సర్వీస్ సెక్టార్ లో ఐటీ జాబ్స్ కానీ, లేకపోతే వైట్ కాలర్ జాబ్స్ కానీ, ఇలాంటి అన్నిట్లో కూడా దర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అన్నమాట. సో మీరు ఇప్పుడు జాయిన్ అయ్యాం కదా, ఫస్ట్ ఇయర్ లో అనవసరంగా జాయిన్ అయ్యాము, మీ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ సీనియర్స్ చెప్పేది అనవసరంగా జాయిన్ అయ్యాము అని అలా ఫీల్ అవ్వద్దు. వీ హ్యావ్ ఎ ప్lenty ఆఫ్ ఆపర్చునిటీస్. మీరేం దాని గురించి భయపడద్దు. బట్ థింగ్ ఏంటంటే మీరు నేర్చుకునేది సిన్సియర్ గా నేర్చుకోండి సబ్జెక్ట్ ని. వెనకాల వాళ్ళు వినిపిస్తుందా? యా, 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 యా. చాలు, చాలు. సో నేర్చుకునే ఫండమెంటల్స్ బాగా నేర్చుకున్నారు అనుకోండి, ఎవరు ఏ ఇండస్ట్రీ కానీ, ఏ జాబ్ ఇచ్చేవాళ్ళు కానీ మిమ్మల్ని భారీ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయరు. టెక్నికల్ స్టఫ్, ది నీడ్ సమ్ ఫండమెంటల్ స్టఫ్ అన్నమాట. ఐరన్ కార్బన్ డయాగ్రామ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, హౌ
మెటలర్జికల్ ప్రాసెస్ హ్యాపెన్స్ అనేవి వేరు వేరు పారామీటర్స్ ఏమి ఎఫెక్ట్ చేస్తాయి ఒక మెటలర్జికల్ ఫినామినా లేకపోతే ఒక ఇండస్ట్రీ డెవలప్ చేయాలంటే ఇవన్నీ బేసిక్ స్టఫ్ మార్కెట్ నీడ్ అన్నమాట ఫ్రమ్ యువర్ ఎండ్ అన్నమాట మీ దగ్గర నుంచి వాళ్ళు అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయరు సో ఈ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవ్వ వాళ్ళు ఐ హర్డ్ దే ఆర్ వైబ్రెంట్ బ్యాచ్ మీరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు నేను అన్నాను ఆల్రెడీ సో ఐ టాక్ టు సమ్ ఫ్యాకల్టీ దే ఆర్ సేయింగ్ గుడ్ రివ్యూస్ ఆన్ యూ కీప్ కంటిన్యూయింగ్ దట్ and in the final year also try to get some jobs already I'm seeing some companies are coming right ఏదో ఒక జాబ్ ఫస్ట్ జాయిన్ అవ్వండి టేక్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ గో టు ద హైయర్ ఎడ్యుకేషన్స్ మన చాలా మంది సీనియర్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్స్ ఆర్ దెన్ దే ఆర్ జాయినింగ్ ఇన్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అనమాట ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ప్రీమియర్ కంపెనీస్కి వెళ్తున్నారు సో దట్ ఈస్ వన్ వే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇక్కడ టైం ఫ్యాక్టర్ విల్ ప్లే కీ ఇంపార్టెంట్ రోల్ కొంచెం వెయిట్ చేస్తే మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మీ ఐటీ ఫ్రెండ్స్ లాగా భయపడాల్సిన పని లేదు జాబ్ ఎప్పుడు ఉంటుందో జాబ్ ఎప్పుడు పోద్దో అని వన్స్ యూ ఆర్ ఇన్ టు కోర్ సర్వీస్ మోస్ట్లీ విల్ బి పర్మనెంట్ ఓన్లీ రైట్ ఎస్ ఆర్ నో ఎస్ ఆర్ నో మణికంఠ మణికాంత సైమన్ కాంత ఓకే ఓకే సరే సో మీరు భయపడకండి యూ కీప్ మెసేజింగ్ మీ ఓకే కీప్ మెసేజింగ్ మీ నౌ ఇట్స్ యువర్ టర్న్ ఓకే హూ ఈస్ హ్యావింగ్ ద మొబైల్ జస్ట్ అదర్వైజ్ ఒక మొబైల్ ఇచ్చి క్వశ్చన్స్ అడగండి మీరు జస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సెషన్ నుంచి మీకున్న డౌట్స్ ఏంటి లైక్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మై బి కాలేజ్ గురించి కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గురించి కానీ వాట్ ఎవర్ ఇట్ మై బి వినిపిస్తుందా వినిపిస్తుంది. ఓకే స్ట్రక్ అయింది. ఇది వినిపిస్తుందా లేదా అని వినిపిస్తుందా ఓకే ఎస్ సార్ అంట ఓకే అందుకే మైక్ ఆన్ చేయమన్నాను సో దట్ ఐ విల్ గెట్ సమ్ సౌండ్ బట్టి నేను అర్థం చేసుకోవచ్చు సో సో అది నా విషయం సో నాది 2020లో మెటలర్జీ అయిపోయింది విత్ సమ్ డీసెంట్ గ్రేడ్స్ ఐ పాస్డ్ అవుట్ ఫ్రమ్ RGET అరౌండ్ ఐ వాజ్ సెక్యూరింగ్ అరౌండ్ 9.5 ఆర్ సో మా నా గ్రేడ్స్ తగ్గడానికి ఒక కారణం ఉంది లైక్ ఇన్ ద థర్డ్ ఇయర్ ఐ వాజ్ ఇన్ టు SDCSE ఓకే సో ఆ థర్డ్ ఇయర్ లో SDCS లో జాయిన్ అయినప్పుడు ఐ వాజ్ అసైన్ టు బి ట్రెజరర్ బట్ ఐ రన్ ఫర్ ప్రెసిడెంట్ కోసం రన్ అయితే ఐ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ట్రెజరర్ అప్పుడు వీఆర్ టోటల్లీ ఇన్ టు యాక్టివిటీస్ ఫర్ ఎంటైర్ ఇన్స్టిట్యూట్ అనమాట సో వాట్ ఎవర్ ద ఈవెంట్ కమ్స్ లైక్ దివాళీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే అండ్ ఇంజనీర్స్ డే అండ్ ఆల్ ద టెక్నికల్ సిగ్నిఫికెంట్ థింగ్స్ వీ యూస్ టు డూ అనమాట లైక్ ఏ ఈవెంట్ వచ్చినా వి ఆర్గనైజ్ సమ్ ప్రోగ్రామ్ సో దట్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద కాలేజ్ విల్ గెట్ ఇన్వాల్వ్ ఎగ్జైట్ చేసాం మేము తర్వాత చాలా చేసాం సో దట్ ఎంటైర్ 1 year I was totally into college activities సో అలా కొంచెం I neglected the departmental exams and also I finally ended with 9.5 9.5 so 5 I think okay తర్వాత uh, mm, తర్వాత నేను ఒక 2 years I prepared for something else I could make to some extent I couldn't make to some extent దాని తర్వాత I did my gate preparation for 2 months and I secured some 260 rank all India and I joined IIT BHU for my MTech okay తర్వాత ఎంటెక్ అక్కడ ఐఐటి బిహెచ్లో వారణాసిలో అయిపోయింది 2 years తర్వాత ఇన్ ద మీన్ వైల్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఐ గాట్ ఆపర్చునిటీ ఫర్ మై ఇంటర్న్షిప్ at Tata Steel 6 months కి దే కండక్టెడ్ కాంపిటీషన్ కాల్డ్ మైండ్ ఓవర్ మ్యాటర్ వాళ్ళకి అది ప్రెస్టీజియస్ ఈవెంట్ సో దే విల్ కాల్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఎంటెక్ ఫ్రమ్ ఆల్ కాలేజెస్ అన్నమాట అన్ని కాలేజెస్ ఎంటెక్ నుంచి ఐఐటి ఖరగ్పూర్ ఐఐటి కాన్పూర్ ఐఐటి బాంబే ఐఎస్ఎం ధన్బాద్ ఐఐసి బెంగళూరు అక్కడ అన్నిటి నుంచి స్టూడెంట్స్ ని దే విల్ కాల్ ఫర్ ఇంటర్న్షిప్ ఐ విల్ జస్ట్ టాక్ అబౌట్ దట్ ఆల్సో
startup thing. సో అండ్ అది అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత దే కండక్ట్ ఏ కాంపిటీషన్. దాంట్లో వీ హ్యావ్ టు ప్రెజెంట్ అవర్ వర్క్ అనమాట. మనం తీసుకున్న టాపిక్ మీద మనం ఏం వర్క్ చేసాం. ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్లీ ఫీజిబుల్ అండ్ రెలవెంట్, స్కేలబుల్ అయితే దే విల్ అప్రూవ్ ద ప్రాజెక్ట్. ఓకే, అలా అదొక కాంపిటీషన్. అందులో నేను విన్ అయ్యాను. సో ఫ్రమ్ దేర్ ఐ గాట్ ఇన్ టు టాటా స్టీల్. ఓకే, అండ్ ఇండస్ట్రీ R&D ఎలా ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా, ఇండస్ట్రీ R&D గురించి కూడా మీకు చెప్తాను. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్? దిస్ ఈస్ ఎంటైర్లీ అబౌట్ మై ఇంట్రడక్షన్. ఓకే, అంటే నా టెక్నికల్ గా ఐ వుడ్ రేట్ మై సెల్ఫ్ అరౌండ్ I think 7 to 7.5 out of 10. Okay. So, and other than that, uh, మామూలుగా co-curricular activities లో I'm there. That also I would rate to myself some 7 to 8. ఓకే, సో ఈ రెండు ఆస్పెక్ట్స్ కాకుండా ఇంకేదైనా ఆస్పెక్ట్స్ కూడా మీరు ఉంటే అడగచ్చు. ఐఎమ్ డీసెంట్ ఇనఫ్ టు ఆన్సర్ యూ. మీకున్న డౌట్స్ జస్ట్ ప్లీజ్ put it in the chat box or ask your organizer to give that audio connector or mic. Please, I'll give just some 6 minutes to you guys to give to ask the questions. Okay, then we can go for 10 minutes of the questions. Okay, I'll give the answers. ఒకళ్ళు స్టార్ట్అప్ గురించి అడిగారు, స్కోప్ ఆఫ్ స్టార్ట్అప్ ఫర్ అవర్ ఫీల్డ్ మెటలర్జీ గురించి అడుగుతారు. ఐ విల్ లెట్ యూ నో దట్. చెప్తాను. ఇండస్ట్రీ R&D చెప్తాను మీరు, ఎందుకంటే నన్ను అలా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి. సో అదర్ థింగ్స్ యూ జస్ట్ వాంట్ ఒకసారి మైక్ కానీ చాట్ బాక్స్ లో అన్న. ఓకే, చాట్ బాక్స్ లో వచ్చి ఐ కెన్ సీ. మైక్ నుంచి ఎవరిని అడగాలంటే ప్లీజ్. ఆన్సర్ 5 minutes. మైక్ లో ఎవరైనా క్వశ్చన్ అడుగుతారని చెప్పండి. చాట్ ఐ విల్ ఎనీహౌ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ ఆల్సో. ఐ విల్ జస్ట్ ఆన్సర్ దెమ్. మైక్ ఇఫ్ ఎనీబడి గాట్ టు ఆస్క్ డైరెక్ట్లీ. మణికంఠ దా జాస్మిన్, ఎవరైనా ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే ఆ ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. మైక్ ఆన్ చేసి యూ కెన్ స్పీక్ ప్లీజ్. ఎవరైనా క్వశ్చన్స్ అడగాలి చాట్ బాక్స్ లో పెట్టినాడు. ప్లీజ్ అన్మ్యూట్. ఎంటెక్ చేయడానికి రీజనా? సరే, ఆ క్వశ్చన్ అడుగుతున్నారు కదా, అదే ఒకసారి చాట్ లో కూడా పెట్టండి. క్వశ్చన్ సరిగ్గా వినిపించట్లేదు నాకు. ఎంటెక్ అరే నువ్వు ముందుకు వస్తే ఉపయోగం లేదు, మైక్ లో క్లియర్ గా మాట్లాడితే సరిపోయింది. స్పెషలైజేషన్ ఎంటెక్ స్పెషలైజేషన్ నాది ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీ. ఎవరో క్వశ్చన్ అడిగారు ఎంటెక్ స్పెషలైజేషన్. సారీ ప్లీజ్. సరే, మీరు అది కనెక్టివిటీ చూడండి. ఈలో క్వశ్చన్స్ చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఈజ్ స్టార్ట్అప్ కి ఏదైనా స్కోప్ ఉందా మెటలర్జీలో? మెటలర్జీలో స్టార్ట్అప్ కి స్కోప్ ఉందా లేదా అంటే ఇట్ ఈస్ దేర్. ఎందుకంటే మీకు మేబీ రత్న సునీల్ సార్ ఐడియా ఉండి ఉంటారు. వెంకటేశ్వర్లు సార్ అండ్ రత్న సునీల్ సార్ యూస్ టు కొలాబరేట్. హీస్ ఫ్రమ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. మన కాలేజ్ అంతకుముందు పనిచేస్తారు. లేటర్ ఆన్ హీ షిఫ్టెడ్ టు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, ఎంటెక్ చేయడానికి రీజన్ ఆల్సో విల్ లెట్ యూ నో. సో ఫస్ట్ స్టార్ట్అప్ క్వశ్చన్. సో వాళ్ళు దే యూస్ టు వర్క్ ఆన్ దిస్ హైడ్రాక్సిఅప్టైడ్. హైడ్రాక్సిఅప్టైడ్ అంటే మన బోన్ మెటీరియల్. ఓకే, ఎక్కడైనా జాయింట్స్ కానీ దానికి బోన్ యూస్ చేస్తారు, ఆర్టిఫిషియల్ బోన్ యూస్ చేయాలి. సో దే వర్క్ ఆన్ దట్. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వర్క్ ఏంటంటే బేసిక్ గా ఒక ఇంప్లాంట్ తయారు చేయడం. స్టెయిన్లెస్ స్టీల్ కాదు, బయోడిగ్రేడబుల్ ఇంప్లాంట్స్ అవి. సో దే కండక్ట్ సమ్ మెటీరియల్ టెస్టింగ్స్. దాని తర్వాత వాళ్ళు ఇన్విట్రో ఇన్వివో స్టడీస్ అని చేస్తారు. అంటే ఒక మెటీరియల్ మనం డెవలప్ చేయడమే కాకుండా దాన్ని ఒక బాడీలో పెడితే ఎలా పనిచేస్తుంది, దాని రిజల్ట్స్ ఏంటి, దాని రియాక్షన్స్ ఏంటి అనేది స్టడీ చేయడానికి వాళ్ళు ఇన్విట్రో ఇన్వివో స్టడీ చేస్తారు.
సో ఆఫ్టర్ డూయింగ్ దట్ మెటీరియల్ తయారు చేసిన తర్వాత ఇంప్లాంట్ తయారు చేసిన తర్వాత మన టెస్టింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పిగ్ కానీ ఒక కాఫ్ అంటే మన దూడ పిల్లను కానీ ఒక పిగ్ కానీ వాటి బోన్స్ ప్లేస్ లో వీటిని పెడతారు పెట్టి స్టడీ చేస్తారు. ఐ హర్డ్ వాళ్ళకి సక్సెస్ రేట్ వచ్చింది దాంట్లో. ఈవెన్ ఐ వాజ్ వన్ మెంబర్ ఇన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కమర్షియలైజ్ చేస్తారు దీన్ని. కమర్షియలైజ్ చేసి దే విల్ సెల్ దేర్ ఓన్ ప్రొడక్ట్. ఇప్పుడు ఆ ప్రొడక్ట్ మన లోకల్ మార్కెట్స్ లో చాలా మందికి యూజ్ అవుద్ది. అది మనం చేసే ప్రొడక్ట్ ఏదైతే ఉండిద్దో, ఇప్పుడు మనకి లోకల్ ఆర్ఎంపీస్ ఉంటారు, లోకల్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళతో కన్సల్ట్ అవుతాము. సో మన ప్రొడక్ట్ ని సేల్ చేస్తాము. అలాగే కొంతమంది ఇప్పుడు ఈ మధ్యలో బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ అని వస్తున్నాయి. కొంతమంది ఐ సేల్ చేస్తున్నారు. స్టార్ట్అప్ కి స్కోప్ ఉంది, బట్ యూ కెన్ ఓన్లీ డూ యర్ స్టార్ట్అప్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ స్ట్రాంగ్ రీసెర్చ్ అండ్ ఎవిడెన్సెస్. మన రీసెర్చ్ చేసి ఉండాలి దాని మీద, దానికి రిజల్ట్స్ వచ్చి ఉండాలి. ఇది ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫ్రమ్ ఎ టెక్నికల్ పర్స్పెక్టివ్. స్టార్ట్అప్స్ ఇంకొక విధంగా ఎలా చేయొచ్చు అంటే కన్సల్టేషన్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ కన్సల్టేషన్. అంటే ఏంటి, నీ దగ్గర టెక్నికల్ స్టఫ్ ఉంది, నువ్వేం చేయొచ్చు, నీకున్న టెక్నికల్ స్టఫ్ ని నలుగురికి షేర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, సమ్ త్రూ ఆన్లైన్ క్లాసెస్ అవ్వచ్చు, లేకపోతే యూ కెన్ డూ సమ్ కన్సల్టెన్సీ యూజింగ్ సమ్ కంపెనీ. మీరు ఒక కంపెనీ పెట్టుకొని బేసిక్ టెస్టింగ్స్, క్యారెక్టరైజేషన్స్ ఈ చేస్తా కన్సల్టేషన్ చేయొచ్చు. దట్స్ ఆల్సో ఏ స్టార్ట్అప్. అదొకటి. బట్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఇన్ ద వైడ్ మార్కెట్స్, యూ నీడ్ టు వర్క్ ఆన్ టెక్నాలజీస్. ఓకే, ఇప్పుడు హైపర్ లూప్ కి స్టీల్స్ కావాలి. హైపర్ లూప్ అంటే ఫాస్టెస్ట్ మెటీరియల్స్ కి స్టీల్స్ కావాలి. ఇప్పుడు మనకి ప్లాస్టిక్ ఉంది, చాలా ఉంది చుట్టూ. రీసెంట్ గా ఒక సినిమా తీసుంటే మంగళ్యాన్ ఒకటి ఏదో తీశారు కదా, దాంట్లో ప్లాస్టిక్ అండ్ అల్యూమినియం తో కలిపి కాంపోజిట్ తయారు చేస్తారు స్పేస్ మెటీరియల్ కోసం. ఓకే, సో స్టార్ట్అప్ కి స్కోప్ ఉంది, బట్ యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్ అన్నమాట. అండ్ అది ఫీజిబిలిటీ అవుద్దా లేదా, మార్కెట్ లో మీకు డిమాండ్ ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి, డ్రోన్స్ కూడా లైట్ వెయిట్ డ్రోన్స్ వస్తున్నాయి, లైట్ వెయిట్ మెటీరియల్స్ వస్తున్నాయి. ఓకేనా, స్టార్ట్అప్ స్కోప్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి సిజిపిఏ వర్తా అని అడిగారు ఇంకొకళ్ళు. ఓకే, సిజిపిఏ టెక్నికల్ గా మీరు అంటే మనకు కోర్ సైడ్ వెళ్ళాలనుకుంటే కానీ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ సమ్ 8 సిజిపిఏ, దట్ వుడ్ బి డీసెంట్ స్కోర్. ఓకేనా, అంత ఉంటే మీకు కంపెనీస్ అవకాశాలు ఇస్తాయి. 7 ఉన్నా పర్లేదు, నాలెడ్జ్ ఉంటే 7 రాదని నా ఒపీనియన్ ఇక్కడ. ఓకే, సో మీకు నాలెడ్జ్ ఉండి 7 ఉన్నా పర్లేదు. ఓకే, 8 ఉండి నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు. ఓకేనా, అలా ఇట్ డిపెండ్స్. ఇట్స్ మిక్స్ ఆఫ్ బోత్ అన్నమాట. కొంతమంది సిజిపిఏ చూస్తారు, కొంతమంది టాలెంట్ చూస్తారు. సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ బోత్. సో అదొకటి, సిజిపిఏ వర్త కాదని అడిగారు. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎంటెక్ ఎందుకు జాయిన్ అయ్యానంటే, యాక్చువల్గా ఆఫ్టర్ మై బీటెక్ నేను వేరే ప్రిపరేషన్లో ఉన్నాను. సో ఐ క్లియర్డ్ మై ప్రిలిమ్స్ బాగా, తర్వాత నా మెయిన్స్ అవ్వలేదు. సో నేను ఏదో ఒక బీటెక్తో యూ కెన్ ఎక్స్పెక్ట్ మినిమం 50,000 శాలరీ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీటెక్ తర్వాత, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ డీసెంట్ నాలెడ్జ్ అండ్ గ్రేడ్స్. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ అసోసియేట్ కానీ ఒక జాయింట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో కానీ తీసుకున్నారు అనుకోండి, మీకు 50,000 వస్తాయి మినిమం. శాలరీ 35 ప్లస్ సమ్ హెచ్ఆర్ఏ ఉంటుంది 15,000. సో మీ డీసెంట్ 50 వస్తాయి. కానీ నేనేమనుకున్నా అంటే, ఓకే 50 వస్తాయి, కానీ ఇంకొంచెం బెటర్ పొజిషన్కి వెళ్ళాలంటే ఐ నీడ్ సమ్ ఎంటెక్ అనుకున్నాను. అందుకని ఎంటెక్, పైగా మీరు ఎంటెక్ చూస్తే ఎంటెక్ కరికులం చాలా సింపుల్ గా ఉంటుంది. 1 ఇయర్ స్టడీ ఉంటుంది, 1 ఇయర్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకేనా, తర్వాత మీకు ప్లేస్మెంట్స్ ఉంటాయి. ప్లేస్మెంట్స్ ఈజీగా మనం క్రాక్ చేయగలిగితే అక్కడ కూడా సీజీపీఏ మ్యాటర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. సో 1 ఇయర్ మనం బాగా చదవగలిగితే యూ విల్ బి గెటింగ్ సమ్ ఆఫ్ ది అదర్ కంపెనీ. ఓకే, వన్స్ వీ ఎంటర్ ఇన్ టు కంపెనీ, ఓకే, అది నేను ఎంటర్ చేయడానికి రీజన్. నెక్స్ట్ సీజీపీఏ వర్క్ అంటే ఐ కవర్డ్ దట్. సీజీపీఏ ఉంటే బెటర్, మినిమం ఒక ఎలిజిబుల్ క్రైటీరియా ఉంటే బెస్ట్, లైక్ 8 కుడ్ బి డీసెంట్ సిసిపిఏ, రైట్? ఓకే, 8 కంటే ఎక్కువ ఉండేటట్టు మెయింటైన్ చేయండి. ట్రై టు మేక్ దిస్ ఫండమెంటల్స్ క్లియర్ అనమాట. మెటలర్జీలో ఫండమెంటల్స్ క్లియర్ గా ఉండాలి, మెకానిజమ్స్ అనేవి క్లియర్ గా ఉండాలి. ఓకే, చిన్న 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 టర్మ్స్ ఉంటాయి, హీట్ ట్రీట్మెంట్ అని, అందులో ఎనీలింగ్ అంటారు, లేకపోతే ఫార్మింగ్ అంటారు. ఓకే, ఇవన్నీ బేసిక్ మనకు తెలియాల్సిన ప్రాసెస్లు అనమాట. మెటలర్జీకి వచ్చాం కాబట్టి, మెటీరియల్ సైన్స్కి వచ్చాం కాబట్టి, మన ఐడియా ఏంటంటే మనం కొత్త
ఒకటి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు లేదంటే ఒక డిఫెక్ట్ అలా వచ్చింది, దానికి రీజన్ ఏమై ఉండొచ్చు. సో ఇవన్నీ మనం చేసే బేసిక్ స్టఫ్ అన్నమాట. ఒక ఒక మెటీరియల్ ఇంజనీర్, మెటలర్జీ ఇంజనీర్ మనం చేయాల్సిన బేసిక్ స్టఫ్ అన్నమాట. ఓకే. సగం మంది మరి ఖాళీ అయిపోయినట్టున్నారు. ఓకే, పర్లేదు అయితే. ఓకే. సరే. డస్ టాటా ఇండస్ట్రీస్ ఆఫర్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఆర్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ఫర్ కాలేజెస్ అని క్వశ్చన్ అడిగారు. యా, టాటా స్టీల్ ఎర్లియర్ ఇట్ యూస్ టు ఆఫర్ అనమాట. ఇప్పుడు తగ్గించేశారు రిక్రూట్మెంట్ బేసిక్ గా. ఎందుకంటే కంపెనీ అనేది ఆ, కొంచెం వాళ్ళు కాస్ట్ కటింగ్స్ అని, అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ ఈవెన్ బెటర్ చేయాలని కొన్ని కొన్ని నామ్స్ తీసుకొస్తున్నారు. సో దానివల్ల కొంచెం వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఇంటర్న్షిప్ ప్రాసెస్ కొంచెం తగ్గించారు. సి, ఇంటర్న్షిప్స్ విషయంకి వచ్చేసరికి ఐ వుడ్ సజెస్ట్ మన కాలేజ్లో ఆల్రెడీ మనకు ఒక మంచి నెట్వర్క్ ఉంది. గో ఫర్ సమ్ ఇన్స్టిట్యూట్స్ వేర్ యూ కెన్ లెర్న్, లైక్ ఐఐటీస్ కానీ మనల్ని ఐఐఎస్సి పంపిస్తారు, మనల్ని డిఎంఆర్ఎల్ పంపిస్తారు, మనల్ని ఇంకా ఎన్ఏఎల్, హెచ్ఏఎల్ ఇలాంటి చాలా వాటికి పంపిస్తూ ఉంటారు. సో బెటర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్, యూ కెన్ అట్లీస్ట్ లెర్న్ ద కల్చర్ అనమాట. అక్కడ రీసెర్చ్ కల్చర్ ఎలా ఉంది, అక్కడ ఏం ఎక్విప్మెంట్ ఉన్నాయి, కొంచెం ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఇది చూసినప్పుడు ఇలా చేస్తారా రీసెర్చ్, ఇలా ఉంటుందా ఇండస్ట్రీ, ఓకే, ఇక్కడ మనం చేయగలుగుతామా లేదా పని అని అర్థం అవుద్ది. టాటా స్టీల్ ఇప్పుడు లేదు ప్రజెంట్, ఇప్పుడు ఇంటర్న్షిప్స్ తగ్గించండి. నేను అయ్యేందుకు చెప్తున్నానంటే వాళ్ళు మీకు స్టైఫండ్ ఇచ్చి మీకు ఇంటర్న్షిప్ ఇస్తారు. వీళ్ళందరూ మీరు ఇంత లాంగ్ వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని దిస్ విల్ బి ఏ హెక్టిక్ ప్రాసెస్ అనమాట. సో అందుకనే ట్రై టు గెట్ ఇన్ హౌస్ ఇంటర్న్షిప్స్. అయితే కాలేజ్కి వస్తాయో వాటిని ఆప్ చేసుకోండి బెస్ట్. ఓకేనా? సో ద క్వశ్చన్ ఈస్ క్లియర్, రైట్? దానికి మీ సీజీపీఏ కొంచెం మంచిగా ఉండాలి కాలేజ్లో. ఓకేనా? మీ ప్రాజెక్ట్తో సంబంధం లేదు, సీజీపీఏ మంచిగా ఉంచుకొని నాలెడ్జ్ ఉంచుకుంటే ఫ్యాకల్టీస్ మన వాళ్ళు రిఫర్ చేస్తారు వాళ్ళ కనెక్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి. ఓకేనా? ఓకే, క్లియర్. ఆ క్వశ్చన్ క్లియర్ అయిందా? హ్యాండ్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ క్లియర్. ఆ క్వశ్చన్ క్లియర్ అయిపోయిందా? ఓకే, డన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ వాట్ బేసిస్ డస్ వన్ సెలెక్ట్ స్పెషలైజేషన్? ట్రూ. స్పెషలైజేషన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే, మీకు సబ్జెక్ట్స్ జరుగుతుంటాయి కదా, వీ హ్యావ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సి, వై ఐ మేడ్ దిస్ సెషన్ ఇంటరాక్టివ్ ఇస్, మీరు క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్ చెప్పడానికి, ఎందుకంటే మీరు వెళ్ళిపోవటానికి కాదు. ఓకే, మీరు వెళ్ళిపోయినా నాకేం ప్రాబ్లం లేదు. నేనేదో చెప్తే మీకు బోరింగ్ అనిపిస్తుంది, అది మీకు రెలవెంట్గా ఉండదనే ఉద్దేశంతో ఐ మేక్ ఇట్ ఇంటరాక్టివ్ జనరల్లీ. ఓకే, దిస్ డజంట్ మీన్ మీరు ఏదో వెళ్ళిపోవచ్చు అని కాదు. ఓకే, సో మీకు ఏదైనా మీరు క్వశ్చన్ అడగలేకపోయినా మీరు మీకు వచ్చే థాట్ మీ పక్కన వాళ్ళు అడగచ్చు. సో దీనికి నేను చెప్పే ఆన్సర్ వాళ్ళకి కాదు మీకు కూడా అది పనికి వస్తుంది. అందుకని ఉండండి మ్యాక్సిమం. ఓకే, వెళ్ళిపోకండి. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఇంకొకటి స్పెషలైజేషన్ సెలెక్షన్. ఇదేంటంటే బేసిక్గా స్పెషలైజేషన్ మీకు సబ్జెక్ట్స్ జరుగుతూ ఉంటాయి కదా, మీరు అబ్జర్వ్ చేయండి మనకి ఎంత సబ్జెక్ట్ తెలుస్తుంది, దీన్ని మనం ఎంత బాగా నేర్చుకోగలుగుతున్నాం, దీని ప్రొడక్ట్ ఎలా డెవలప్ చేయాలి దీని నుంచి అనేవి బేసిక్గా మన ఇంట్రెస్ట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో if you have some interest in different subjects, so that would be a uh, triggering point to select your specialization. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మీ స్పెషలైజేషన్, ఇప్పుడు మెటీరియల్ క్యారెక్టరైజేషన్ ఒకటి ఉంది, ఒక స్పెషలైజేషన్. ఎవరికైతే ఆప్టికల్ మైక్రోస్కోపీ, ఓకే, ఎక్స్ఆర్డి, ఎస్సిఎం ఇవన్నీ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెస్ మెటలర్జీ ఉంటుంది. ఎవరికైతే ట్రాన్స్పోర్ట్ ఫినామినా, రేట్ ప్రాసెసెస్, లేకపోతే థర్మోడైనమిక్స్, లేకపోతే కోర్ ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ప్రాసెస్ తీసుకోవచ్చు. ప్రొడక్ట్ అని ఉంటుంది, అంటే మెకానికల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, లోడ్ అప్లై చేస్తే ఒక మెటీరియల్, ఓకే, అవన్నీ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఇంకొకటి సెమీ కండక్టర్స్. ఓకే, సెమీ కండక్టర్స్ ఈస్ గ్రోయింగ్ నౌ. ఓకే, అది కూడా మంచి స్పెషలైజేషన్. ఓకే, వేరియస్ ఐఐటీస్ చాలా చాలా కాలేజెస్ ఇప్పుడు సెమీ కండక్టర్ కోసం దే ఆర్ లాంచింగ్ స్పెషల్ కోర్సెస్ అన్నమాట. ఒక 2 years మీరు తయారు చేస్తే యూ కెన్ గెట్ ఇన్ టు సమ్ ఐ థింక్
అరౌండ్ 30 lakh 40 lakh ప్యాకేజెస్ వస్తాయి మీకు ఇంటెల్ లాంటి కంపెనీస్ తీసుకుంటే. ఒక 2-3 ఇయర్స్ అంటే మీరు స్ట్రగుల్ అయితే ఆ ఇండస్ట్రీలో మీరు ఎక్సెల్ అవ్వచ్చు దాంట్లో. ఎక్సలెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి సెమీకండక్టర్లో. అడ్వాన్స్డ్ మెటీరియల్స్ గ్రో అవుతున్నాయి. ఓకే. దిస్ ఈస్ హౌ యూ సెలెక్ట్ యువర్ స్పెషలిస్ట్. ఆన్ ద కెమెరా ప్లీజ్. I could see the audience. Can you please on the camera? If any issue, please just let me know in the chat box. Okay. Yeah. Yeah. Thank you. Because నాకు అర్థం కావట్లేదు. పర్లేదు తక్కువ మంది ఉన్నా ఐ డోంట్ కేర్. ఓకే. ఇద్దరు ఉన్న ఒక్కళ్ళు ఉన్న చాలు. థ్యాంక్ యూ ఫర్ క్లియరింగ్. నా బోరింగ్ లెక్చర్ వల్ల లేచి వెళ్ళట్లేదంట. వేరే లెక్చర్ కోసం వెళ్తున్నానంట. థ్యాంక్ యూ. పర్లేదు. సో ఆడిబుల్ ఐ ఆడిబుల్. ప్లీజ్ రైజ్ ద హ్యాండ్. ఓకే కూల్. సో అదొకటి. ఇంకెవరికైనా లెక్చర్ ఉంటే జస్ట్ నాకు చాట్ బాక్స్ లో జస్ట్ టెక్స్ట్ చేయండి. సో దట్ ఓకే. మ్యాథ్స్ స్కిల్స్ అయిపోయింది. పర్లేదు. మీరు ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా ఐ కెన్ టాక్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ పిహెచ్డి. ఎస్. సో స్పెషలైజేషన్ మీకు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీస్ చాలా గ్రో అవుతున్నాయి. ఓకే. గ్రఫీన్ ఇలాంటి టెక్నాలజీస్ గ్రో అవుతున్నాయి. ఇప్పుడు బ్యాటరీస్ టెక్నాలజీ చూస్తున్నారు అనుకో, దట్స్ వన్ ఆఫ్ ద బూమింగ్ బిజినెస్. ఇప్పుడు ఒక 10 years దాకా బ్యాటరీస్ గ్రో అవుతాయి. జాయిన్ ఓకే. అయిపోతే బెటర్. నెక్స్ట్ పిహెచ్డి, డైరెక్ట్ పిహెచ్డి. ఎస్. ఆఫ్టర్ బీటెక్ మీరు పిహెచ్డికి ఎన్రోల్ అవ్వచ్చు డైరెక్ట్గా. ఓకే. గేట్ స్కోర్ ఉంటే బెటరు. గేట్ స్కోర్ లేకపోయినా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. లైక్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, లేకపోతే జేపీ మనం ఏదో జాయిన్ సమ్ అయిపోతే బెటర్ అంటారు. ముంజోల్ యూనివర్సిటీ ఏదో ఒకటి ఉంది. కొన్ని ఇలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే. దే ఆర్ ఆఫరింగ్ డైరెక్ట్ పిహెచ్డీస్ ఆల్సో. ఓకే. అలాంటి వాటిలో కూడా డైరెక్ట్ పిహెచ్డీ జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్ పిహెచ్డీ జాయిన్ అయితే మీకు నార్మల్గా అయ్యేదానికంటే ఇంకొక 1-2 years తక్కువ స్పాన్లో యూ కెన్ కంప్లీట్ యువర్ పిహెచ్డీ. అండ్ మీకు ఫెలోషిప్స్ కూడా ఇప్పుడు చాలా డీసెంట్ ఫెలోషిప్స్ ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ కానీ. యా యా సో ప్రైమ్ మినిస్టర్. Now we have only half of the students. Most We of the have students are even no issue. more, so No they issue. have DMC class right before this. Okay, how much time do I have for this session? మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం, మీ ఇష్టం. Just Now you text me can in take the. whatever the time you want, bro. Sure. Okay. సో డైరెక్ట్ పిహెచ్డీలో అరౌండ్ 80,000 దాకా కూడా వస్తున్న ఫెలోషిప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ తీసుకుంటే దే ఆర్ ఆఫరింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫెలోషిప్స్. అక్కడ మీకు స్కోప్ ఉంది. అట్ ది సేమ్ టైం ఐఐటి గాంధీనగర్ లాంటి కాలేజెస్ ఉన్నాయి. దే ఆర్ ఆఫరింగ్ హై అమౌంట్ ఆఫ్ స్టైపెండ్. అయితే అక్కడ ఉండే ఛాలెంజెస్ అక్కడ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ వర్క్ ప్రెజర్ ఉంటుంది, కొన్ని అలాంటివి ఉంటాయి. బట్ యూ విల్ గెట్ డీసెంట్ అమౌంట్. మామూలు జాబ్ చేసే వాళ్ళకి ఎంత వస్తే అంత స్టైపెండ్ మీకు కూడా వస్తుంది. ఓకే. అది డైరెక్ట్ పిహెచ్డి. డైరెక్ట్ పిహెచ్డి తర్వాత యూ కెన్ గో ఇన్ టు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇండస్ట్రీ సెక్టర్. ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. రైట్. ఓకే. ఓకే. ఎవరు అందరు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఈవన్నా? మేబీ ఈవన్ వాళ్ళు వెళ్తారేమో సతీష్ సార్ క్లాస్ అంటే. రైట్. యా. E3, E2 అన్న. ఓకే రైట్. ఓకే. ఇటు. సో ఇంకేం అడిగారు? నేను ఇండస్ట్రియల్ పార్ట్ బేసికల్గా ఇట్స్ నాట్ అబౌట్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ఆర్ఎండి. నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇక్కడ కూడా నేను ఆర్ఎండిలోనే ఉంటాను. ఓకే. నేను ఇండస్ట్రీలో షాప్ ఫ్లోర్లో పని చేయను.
ఇండస్ట్రీలోకి వెళ్ళి విజిట్ చేయడం దట్ వి గివ్ సమ్ సొల్యూషన్స్ ఆర్ వి డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఆల్. అది మా వర్క్ బేస్డ్గా. ఓకే, నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే నేను అకాడమిక్ R&D చూసాను ఆల్రెడీ. ఐ వర్క్డ్ విత్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి ఇన్ ఐఐటి మద్రాస్ when he was there as a professor. సో అప్పుడు ఐ సా హౌ అకాడమిక్ R&D వర్క్స్. అండ్ ఇంకొకటి ఇండస్ట్రీ R&D. సో ఈ 6 months లో ఆఫ్టర్ జాయినింగ్ మై ఎంటెక్ ఐ సా హౌ ఇండస్ట్రీ వర్క్స్. అకాడమిక్ లో ఏంటంటే మీరు ఎంతో ఇన్నోవేటివ్ గా వర్క్ చేస్తున్నారు. అది 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 ఎంత రెలవెంట్ గా ఉంది సొసైటీకి అనేది డజంట్ మ్యాటర్. బిజినెస్ కి ఎంత రెలవెంట్ గా ఉంది, కాస్ట్ ఫ్యాక్టర్ అనేది డజంట్ మ్యాటర్. కానీ ఇండస్ట్రీలో మనం ఏది చేసినా ఇట్ షుడ్ హ్యావ్ వాల్యూ అనమాట. మనం ఏది చేసినా అది ₹1 వాళ్ళకి తిరిగి కంపెనీకి ఇవ్వగలగాలి, లేదంటే సొసైటీ నుంచి ₹1 తీసుకోగలగాలి. దట్ ఈస్ హౌ ఇండస్ట్రీ R&D వర్క్స్. ఓకే, సరే ఎలాగో పాయింట్ చెప్తున్నాను కాబట్టి నేను ఇండస్ట్రీ R&Dలో ఏం నేర్చుకున్నాను కూడా చెప్పేస్తాను. సో ఏంటంటే ఇండస్ట్రీ R&D చాలా యూనిక్ గా ఉంటుంది. ఒక ప్లాంట్ ఉందనుకోండి, ప్లాంట్ కి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో యువర్ R&D విల్ బి ఎంటైర్లీ డిపెండింగ్ ఆన్ ద ప్రాసెస్ ఆర్ దట్ పర్టికులర్ ప్రొడక్ట్ విచ్ యూఆర్ మేకింగ్ అనమాట. ఆ ప్రోడక్ట్ మీద రీసెర్చ్ చేస్తారు, లేదంటే ఆ ప్రాసెస్ మీద రీసెర్చ్ చేస్తారు. ఇది ఇండస్ట్రీ R&D. ఓకే, కమింగ్ టు అకాడమిక్ R&Dలో ఇట్స్ ఏ దాని అబ్స్ట్రాక్ట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అనమాట. వీ కెన్ టేక్ ఎనీ టాపిక్, మనకి ఇష్టం వచ్చిన టాపిక్ తీసుకొని వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద నెసెంట్ స్టేజ్ ఆల్సో ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అకాడమిక్ R&D. ఒకవేళ అది చిన్న ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నది అనుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు తీసుకున్నారు అనుకోండి గ్రఫీన్ మీద ఇండస్ట్రీ రీసెర్చ్ ఎక్కడ చేయదు, అకాడమిక్ రీసెర్చ్ మోస్ట్లీ. అండ్ కొత్త ఎర్లియర్ బ్యాటరీస్ యూస్ టు బి అకాడమిక్ టాపిక్. ఇప్పుడు చూస్తే ఇండస్ట్రీస్ వచ్చేసినాయి బ్యాటరీ, రైట్? సో అలాగా. సో దట్ వుడ్ బి ఎ ఫండమెంటల్ రీసెర్చ్ అండ్ దిస్ ఈస్ ఎ మోర్ అప్లికేషన్ ఓరియంటెడ్ రీసెర్చ్. ఈ రెండు డిఫరెన్స్ అనమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, which place is best for internships, IITs or NITs industry? See, మీకు ఇంటర్న్షిప్ కి బెస్ట్ ప్లేస్ ఏది అంటే, మీకు ఇందాక చెప్పాను మీకు ఏది చూస్ చేసుకోండి. ఫీల్డ్ ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీలో పనిచేయాలా, అకాడమిక్ రీసెర్చ్ ఇప్పుడు అనుకున్నట్టు. వాళ్ళ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ అనుకోండి, టాప్ నాచ్ ఇండస్ట్రీస్లోకి వెళ్ళండి, ఏదైనా కానీ అది. ఓకే, మీకు అవకాశం వస్తే. లేదు ఐఐటీస్లో NITస్లో అవకాశం వచ్చినా వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళకి కొలాబరేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీ కొలాబరేటివ్ రీసెర్చ్ చేస్తారు. సో అక్కడి నుంచి కూడా మీకు కనెక్ట్ అవుద్ది. మీరు ఇంకా ఎర్లీ స్టేజెస్లో ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో అబౌట్ ద స్పియర్ ఆఫ్ మెటలర్జీ. ఆ ప్రపంచం ఎలా ఉంటుందో తెలియాలంటే ఫస్ట్ బయటకు వెళ్ళాలి. మనం బయటకు వెళ్తే మనకు ప్రపంచం తెలిసింది. ఓకేనా? సో అది మీకు ఏది వచ్చిన ఆపర్చునిటీ వదలొద్దు. టేక్ యువర్ బెస్ట్ ఆపర్చునిటీ. మీకు ఒకవేళ నేను ఇదే చేయాలి అని ఉంటే కనుక దానికోసం పర్సూ చేయండి, ఇబ్బంది లేదు. కానీ ఏమీ లేదు, మనకి ఒక ఐడియా లేదనుకుంటే మీకున్న ఆప్షన్స్ లో బెస్ట్ ని ప్రయారిటైజ్ చేసుకొని గో విత్. ఓకే, అలాంటి టైంలో లైక్ మీ సీనియర్స్ కానీ మన ఫ్యాకల్టీ కానీ దే కెన్ గివ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. వాళ్ళ దగ్గర నుంచి ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీకు అర్థం అవుతాయి. ఓకే, గేట్ కి నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, గేట్ కి ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? సి నాకు నా ఇంజనీరింగ్ లో నాకు ఫండమెంటల్స్ అన్ని క్లియర్ ఉండేవి మాక్సిమం. ఐ యూస్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. తర్వాత నేను అసలు టోటల్ గా మెటలర్జీనే వదిలేసాను 2 years. వదిలేసిన తర్వాత ఐ మీన్ డైలమా వెదర్ టు గో ఫర్ ఎంటెక్ ఆర్ నాట్. బట్ ఎంటెక్ వెళ్ళాలనుకున్నాను. సో గేట్ రాయాలనుకున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఎక్కువ ఫోకస్ చేశాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రాక్టీస్, ఈ రెండు ఎక్కువ చేశాను. ఒక 2 months నాకు టైం ఉంది. 2.5 months. 2.5 months లో నేను మొత్తం మళ్ళీ రివైజ్ చేసుకొని నాది క్లియర్ అయిపోయింది గేట్. సో దాని తర్వాత నాకు బాంబే వచ్చింది, మద్రాస్ వచ్చింది. బాంబేలో కరోజన్ ఇంజనీరింగ్ వచ్చింది, మద్రాస్లో వచ్చింది మెటలర్జీ. తర్వాత ఖరగ్పూర్ అండ్ BHUనే పెట్టుకున్నాను నేను టాప్ ఇన్స్టిట్యూట్స్ లో. ఇది వేరే ఏం పెట్టలేదు. సో బాంబేలో కొంచెం ప్లేస్మెంట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది వాస్తవంగా. సో నాకు ఎందుకో BHUనే ప్లస్ అట్మాస్ఫియర్ కూడా ఇష్టం నాకు, వారణాసి. సో నేను BHUని సెలెక్ట్ చేసుకున్నాను, అక్కడ జాయిన్ అయ్యాను. తర్వాత గేట్ కి మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇప్పుడు మన వాళ్ళు ఆల్రెడీ దే మేడ్ సమ్ MOAs విత్ ఐ థింక్ మెటాగేట్ ఆర్ సంథింగ్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, నో ద ప్యాటర్న్. ఎగ్జామ్ లో ఏమేమి అడుగుతున్నారు. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి, ఎందుకంటే రిపిటేటివ్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్. న్యూమరికల్స్ ని ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నాం, ఎంత యాక్యురేట్ గా సాల్వ్ చేస్తున్నాం, ఫార్ములాస్, వాటి సిగ్నిఫికెన్స్,
ఓకేనా? ఇవన్నీ చూసుకోండి. మేబీ ఫర్దర్ మీరు ఇంకా మెనీ పీపుల్‌తో మీరు ఇంటరాక్ట్ అవుతారు. దే కెన్ గైడ్ యూ మోర్ రిగార్డింగ్ దిస్ గేట్ ఎగ్జామినేషన్. ఎందుకంటే నేను జస్ట్ క్వాలిఫై అవ్వడానికి ఏదో 2 మంత్స్‌లో ప్రిపేర్ అయ్యి రాసాను. బట్ ఐ క్వాలిఫైడ్ విత్ డీసెంట్ ర్యాంక్. దాంతో నేను టీఆర్‌డీఓ ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను. సో, సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఫోకస్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండ్ ప్యాటర్న్స్. ఓకే. ఏదైతే రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉన్నాయో వాటి మీద ప్లస్ ప్రీవియస్ ఇయర్ మీద ఫోకస్ చేస్తే ఐ థింక్ అరౌండ్ యూ కెన్ స్కోర్ మినిమం 60%. మీకు 60 మార్క్స్ వచ్చేస్తాయి ఈజీగా మినిమం. దట్ వుడ్ ల్యాండ్ యూ అరౌండ్ 200 200 ర్యాంక్ వస్తుంది మీకు పక్కాగా. మంచిగా ప్రీవియస్ ఇయర్ కంప్లీట్ చేస్తే. ఓకే. 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 క్లియర్. ఓకే. డన్. What do you suggest? Internship after second year or preparation for GATE? See, I would suggest నాకైతే go for GATE. Okay. Going for long term internship 6 months కానీ 1 year కానీ వెళ్ళారనుకోండి, at the end you should land in the same company where you did internship or else some relevant industry. But I personally believe that నాకు బీటెక్ తర్వాత వచ్చే ప్యాకేజెస్ కొంచెం తక్కువ వస్తాయి. బట్ మీ దగ్గర అవకాశం లేకపోతే డూ ఇంటర్న్షిప్. లేదనుకుంటే గేట్ మీరు కాన్ఫిడెంట్ అయితేనే ప్రిపేర్ అవ్వండి. గేట్ పర్లేదు మేము క్రాక్ చేయగలుగుతాం. అంత కష్టంగా అయితే ఉండదు. ఓకే. అది ఈజీ ఎగ్జామే. కాకపోతే మీరు ఈ రెండిట్లో దేని మీద అంటే మీ మైండ్ సెట్ నేను కూర్చొని చదువుకోగలను అనుకుంటే గేట్ ప్రిపేర్ అవ్వండి మంచిగా. లేదు నా వల్ల అసలు కాదు అలా ప్రిపరేషన్ అనుకుంటే డూ ఫర్ ఇంటర్న్షిప్ అంతే. ఓకే. సార్ట్ ద థింగ్స్ అంతే. అంతకంటే ఏం లేదు. క్లియర్. క్లియరా? ఓకే. ఓకే. సరే. ఇప్పుడు ఇదంతా బానే ఉంది. అవకాశాలు ఎలాగా? వేర్ విల్ గెట్ ద ఆపర్చునిటీస్ అంటే ఇంటర్న్షిప్స్‌కి అయితే అన్ని ఐఐటీస్ దే విల్ రిలీజ్ దేర్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే. అందరూ దాంట్లో వెళ్ళిపోండి కుదిరితే. ఓకే. జాబ్‌కి వచ్చేసరికి మనకి గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తారు. మెటలర్జీ గ్రూప్స్ అని అయి. సో వాటిలో యాడ్ అయ్యి ఉంటారు మీరు. వాటిలో నోటిఫికేషన్స్ వస్తాయి. అవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఈ మామూలు జాబ్ సైట్స్ ఉంటాయి కదా! వాటిలో చూడండి. ఫస్ట్ మన ఇండస్ట్రీస్ ఏంటో చూడండి. మన 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 ఇండస్ట్రీస్ అంటే మన మెటలర్జీలో ఏముంటాయి? టాటా స్టీల్ గానీ, జిందాల్ గానీ, హెచ్‌జెడ్‌ఎల్ గానీ, లేకపోతే ఎన్ఎంఎల్ గానీ, ఇది ఆర్&డి సైడ్ వస్తాయి. ఎన్ఎంఎల్ గానీ, లేకపోతే వేరియస్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్ ఉన్నాయి. ఓకే. సిమెట్ ఈరోజు రిలీజ్ చేసింది కొన్ని అడ్వర్టైజ్మెంట్స్. సిమెట్ గానీ, లేకపోతే మనకు హైదరాబాద్‌లో ఉన్న డిఆర్‌డిఓ గానీ, ఇక చాలా ఉన్నాయి. ఇంకా సౌత్‌లో కొన్ని ఉన్నాయి. సుందరం ఫాస్టనర్స్ అని, కెన్నా మెటల్ అని కంపెనీస్. అశోక్ లేలాండ్ మన కంపెనీనే. వేర్ ఎవర్ దేర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ మెటలర్జిస్ట్ యూ అప్లై దేర్. ఓకే. అప్లై చేసి ఫస్ట్ ఆపర్చునిటీ తీసుకోండి. వెతకకుండా ఏది రాదు. మీ గ్రూప్స్ ఉంటే గ్రూప్‌లో నోటిఫికేషన్స్ వస్తాయి. కానీ కొంతమంది కొన్ని దాచిపెడతారు. అన్ని పోస్ట్ చేయరు. ఓకే. సో మీరు ఎతుక్కుంటేనే మీకు పర్ఫెక్ట్‌గా ఉంటది. ఓకే. అందరూ మంచోళ్ళు ఉండరు సొసైటీలో. ఓకే. కొంతమంది పైకి మంచోళ్ళలాగా ఉంటారు. లోపల వేరే ఉంటాయి. అందుకని మీరు పక్కనోళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకండి. మీరు ఒకవేళ జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మీరు వెతుక్కోండి. లేదనుకుంటే మీ గ్రేడ్స్ బాగుంచుకోండి. లేకపోతే కనీసం ఫ్యాకల్టీతో కనెక్ట్ బాగుంచుకోండి. వాళ్ళతో మంచి వర్క్ చేసి ఓకే. కనెక్ట్ ఇన్ ద సెన్స్ ఏదో ఆయిల్ రాయటం, వాళ్ళని ఉబ్బించడం అది కాదు. దట్స్ నాట్ ఇంపార్టెంట్. డూ సమ్ డీసెంట్ వర్క్. ఆ వర్క్‌ని బట్టి వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి. యాహ్! హి ఈస్ ఎ కేపబుల్ పర్సన్ అని రికగ్నైజ్ చేయాలి. ఓకే. ఫ్లాటరింగ్స్ విల్ నాట్ వర్క్ ఆల్వేస్. ఓకే. ఓకే. క్లియర్. That's how you need to search opportunities. Okay. Yeah. Ah, okay. And if possible, try to make connect with seniors so that ఏదైనా మీకు వాళ్ళు some inputs ఇస్తారు. Okay. My number will be shared to you. Okay. Currently I'm in industry, so నాకున్న నోటిఫికేషన్స్ నేను చెప్తాను. ఓకే. ఇంకా క్వశ్చన్స్. సో సెకండ్ ఇయర్ తర్వాత కుదిరితే వెళ్ళండి ఇంటర్న్‌షిప్స్‌కి నో డౌట్. నేను ఇంట్రెస్టెడ్ ఇన్ పీహెచ్‌డీ అని అడుగుతున్నారు క్వెషన్. సీ మై థింగ్ ఈస్
ఇంకా నేను అంటే ఆలోచన చేయలేదు. బట్ ఐ కెన్ డూ పీహెచ్‌డీ బికాస్ ఇండస్ట్రీ స్పాన్సర్. ఇప్పుడు ఈ టైంలో పీహెచ్‌డీ చేయడం అంటే మేము ఆల్రెడీ ఇండస్ట్రీ రెలెవెంట్‌గానే చేయాలి పీహెచ్‌డీ. ఓకే. సో వాటెవర్ కంపెనీలో ఏది నీడ్ ఉందో దాని మీద పీహెచ్‌డీ చేయాల్సొస్తది ఒకవేళ చేయాలనుకుంటే. బట్ కరెంట్‌లీ ఐ డోంట్ హావ్ ఎనీ ఐడియా ఆర్ వ్యూ టు డూ పీహెచ్‌డీ. ఓకే. పీహెచ్‌డీ చేయొచ్చు మంచిది. యూ విల్ గెట్ ఎ డాక్టర్ డిగ్రీ. బట్ థింగ్ ఈస్ హౌ రిలవెంట్ యువర్ వర్క్ ఈస్ ఇన్ ద మార్కెట్. ఓకే. అండ్ మీరు ఏ ఇన్‌స్టిట్యూట్ నోట్ చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఫ్రమ్ గుడ్ ఇన్‌స్టిట్యూట్స్, యూ హావ్ ఎ ఛాన్స్ టు గెట్ ఇంటూ గుడ్ ఇన్‌స్టిట్యూట్ ఆర్ గుడ్ ఆర్గనైజేషన్. ఏదో పీహెచ్‌డీ చేసాము చిన్న చిన్న కాలేజీల నుంచి, ఏదో వర్క్ చేసాము, స్టైపెండ్ తీసుకున్నాము, అయిపోయిందనుకుంటే నథింగ్. మీరు నాకు తెలిసి మురళి అన్న హాస్ టేకెన్ ద క్లాస్ బిఫోర్ మీ ఆర్ హీ టుక్ ద లెక్చర్. హీ వెంట్ టు జర్మనీ. జర్మనీ దాకెళ్ళి తను పీహెచ్‌డీ కంటిన్యూ చేసి యాక్చువల్లీ ఐఐటీ మద్రాస్ నుంచి పీహెచ్‌డీ. బట్ తను కొలాబరేటివ్. హీ వెంట్ టు జర్మనీ ఆల్సో. అండ్ మన సీనియర్స్ చాలా మంది ఎక్కడెక్కడో ఇటలీ వెళ్ళారు, చాలా మంది యూకే వెళ్ళారు. సో కొంతమంది కొరియా వెళ్ళారు. ఓకే. సో అలా ఎక్స్‌ప్లోర్ చేశారు ఆళ్ళందరూ. చేసి ఇప్పుడు చాలా మంచి మంచి పొజిషన్స్‌లో ఉన్నారు. మెటలర్జీ స్టిక్ అయితే మనకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక డైలమాలో ఉన్నామనుకో తేడా పడిపోతాం. యూ హావ్ టు డిసైడ్. మీరు ఇప్పుడు చూస్తుంటారు కదా క్లాసెస్ 1 ఇయర్ చూసిన తర్వాత మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కదా! సో మీకు ఒక ఐడియా వచ్చుండిద్ది. ఇది మన ఫీల్డా కాదా అని. కాదు అని మాత్రం బ్లైండ్‌గా ఫిక్స్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు అవ్వట్లేదు? మన వల్ల ఎందుకు అవ్వట్లేదు అనేది ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా నేను ఎఫర్ట్స్ పెడితే చేయగలను. కొంచెం టైం అయితే కావాలి. మీ ఫ్రెండ్స్ ఒక 1 ఇయర్‌లో సెటిల్ అయితే మీరు 2 ఇయర్స్‌లోనో, 1.5 ఇయర్‌లోనో సెటిల్ అవుతారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. కాకపోతే మీరు సేఫ్‌గా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వెషన్. యాక్చువల్లీ థర్డ్ ఇయర్ అయిపోయాక సమ్మర్ ఇంటర్న్‌షిప్ మ్యాండేటరీ కదన్నా! అది కాకుండా సెకండ్ ఇయర్ తర్వాత నాకు ఆల్మోస్ట్ 2 మంత్స్ హాలిడేస్ వస్తాయి. యాహ్! సెకండ్ ఇయర్ తర్వాత కూడా యూ కెన్ గో ఫర్ ఇంటర్న్‌షిప్స్. ఓకే. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ఉంది. వైజాగ్ స్టీల్‌లో వాళ్ళ వెబ్‌సైట్‌లో కొన్ని ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. యూ కెన్ జాయిన్ వైజాగ్ స్టీల్ ఆల్సో ఫర్ ఇంటర్న్‌షిప్ ఫర్ 2 మంత్స్. అలా చేసినప్పుడు మీకంటే మీరు ఇంకొక పని చేయొచ్చు. యూ కెన్ రైట్ మెయిల్స్. మీరు ఐఐటీ ప్రొఫెసర్స్‌కెళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళకి మెయిల్ రాయండి. సార్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఇంటర్న్‌షిప్ అండర్ యూ. దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఎక్సైటింగ్ అండర్ యూ. సో ఐ వాంట్ టు జాయిన్ ద ప్రాజెక్ట్. లేదంటే ఐ సా యువర్ ఎన్‌పిటిఎల్ వీడియో సో అండ్ సో టాపిక్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఐ వాంట్ టు డూ సమ్ వర్క్ అండర్ యూ. దిస్ ఈస్ హౌ యూ అప్రోచ్. ఓకే. ఆహ్, అలా మీరు ప్రతిసారి కోల్డ్ కాలింగ్ చేయాలి. దీన్ని కోల్డ్ కాలింగ్ అంటారు. డైరెక్ట్ కాల్ కాదు మెయిలింగ్. కోల్డ్ మెయిలింగ్ అంటారు. ఓకే. సో యూ హావ్ టు ఇంటరాక్ట్ అండ్ యూ ఫస్ట్ నీడ్ టు అప్రోచ్ దెమ్. అప్పుడు మీకు అవకాశాలు కనిపిస్తాయి. ఓకే. మా బ్యాచ్‌లో కూడా ఉన్నారు. వాళ్ళు సొంతంగా చూసుకున్నారు ఇంటర్న్‌షిప్స్. ఇప్పుడు మాకనుకోండి కొన్ని గ్రేడ్స్ బాగున్నాయి కాబట్టి ఫ్యాకల్టీయే ముందుకొచ్చి వాళ్ళు చూపిస్తారు. మీకు ఇతని దగ్గరికెళ్ళండి బావుండిద్ది. ఆ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళండి బావుండిద్ది. ఇంత స్టైపెండ్ వస్తది. ఐఎన్ఏ ఫెలోషిప్ వచ్చింది నాకు. సో మాకు 20,000 వచ్చింది స్టైఫండ్. 2 మంత్స్ ఇంటర్న్‌షిప్ అలా మంచి ప్రొఫెసర్. లేదనుకోండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. స్పార్క్ అని ఒకటి ఉండిద్ది. ఐఐటీ ఆహ్, రూర్కీ. ఐఐటీ రూర్కీలో వాళ్ళు సొంతంగా వెతుక్కున్నారు. ఇంకొంతమంది ఐఐటీ మద్రాస్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఉండిద్ది. దానికెళ్లారు. కొంతమంది కాన్పూర్ ఎళ్లారు. భువనేశ్వర్ ఎళ్లారు. సో అలా కొంతమంది సొంతగా ఇండస్ట్రీకి తెలిసిన వాళ్ళ పేరెంట్స్ అలా తెలిసినోళ్ళు వాళ్ళు ఇండస్ట్రీకెళ్లారు. మా బ్యాచ్‌లో టాటా స్టీల్‌లో ఒకళ్ళు ఇంటర్న్‌షిప్ వచ్చారు. సో అలా బీటెక్‌లో. సో అలాగా యూ హావ్ ఆపర్చునిటీస్. ఓకే. దట్స్ వై యూ దట్స్ వై యూ నీడ్ టు ఫస్ట్ అప్రోచ్ దెమ్. ఒకసారి అప్రోచ్ అయితే యూ విల్ గెట్ ద ఆపర్చునిటీస్. ఓకే. నెక్స్ట్ ఎనీ మోర్ క్వెషన్స్? హాలిడేస్‌లో నేర్చుకోండి. అదొక్కటే కాకుండా యూ కెన్ డూ సమ్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఆల్సో. రైట్. మీరు కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ చేయొచ్చు ఆన్‌లైన్‌లో. ఓకే. దట్ విల్ యాడ్ వెయిట్ టు యువర్ రెజ్యూమ్. ఓకే. అలాగే కొన్ని కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. మెటలర్జీకి సంబంధించిన వేరే వేరే ఆర్గనైజేషన్స్‌లోకెళ్ళి ఆహ్, ఇది ఒకళ్ళే అడుగుతున్నారా క్వెషన్ డిఫరెంట్ డిఫరెంట్ పీపులా? డిఫరెంట్ మీరు మీరు కనీసం ఇన్‌పుట్ అతనికి ఇవ్వండి. ఆయన ఒక్కళ్ళే అడుగుతున్నారా? లేదా మీరందరూ ఇస్తున్నారా? అందరూ అడుగుతుంటే క్వెషన్ రైజ్ చేయండి హ్యాండ్ ఒకసారి. ఓకే. ఓకే. యాహ్! కూల్. కూల్. యాహ్!
సో దట్స్ హౌ మీరు ఆపర్చునిటీస్ ఎలా వెతుక్కోవాలనుకుంటే ఇలాగా. ఇంకొకటి, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ ఆర్జీకేటి ఆర్కే వ్యాలీ ఆర్ ఆర్జీకేటి శ్రీకాకుళం ఒంగోలు అండ్ జేఎన్టీయు హైదరాబాద్, ఓకే, అండ్ సమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్, ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్లో కానీ, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఫ్రెండ్స్, జస్ట్ కనెక్ట్ విత్ దెమ్. అసలు ఏంటి, ఎలా వాళ్ళ ప్లేస్మెంట్ అవుతున్నాయి, వాళ్ళకి ఏం కంపెనీస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఫైండ్ అవుట్ చేయండి, అవకాశాలు చూసుకోండి. ఒకవేళ మా వల్ల ఏం కావట్లేదు, అవ్వట్లేదు అనుకుంటే గేట్ రాసుకొని ప్రశాంతంగా ఎంటెక్ చూసుకోండి. ఎందుకంటే ఐఐటీస్లో మీరు వెతకక్కర్ల కంపెనీస్ కోసం, వాళ్ళే చూపిస్తారు. బట్ మన కాలేజ్ కూడా చాలా డీసెంట్ కంపెనీస్ వస్తున్నాయి, నేను చూసిన దాన్ని బట్టి పర్లేదు. కానీ యూ షుడ్ నాట్ ఎండ్ దేర్, ఓకే. దట్ ఈస్ ఫర్ ద దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్ యూ హ్యావ్, ఓకే. అది మీకు లాస్ట్ ఆప్షన్ అవ్వాలి, అంతేగాని మీరు అక్కడ ఎండ్ అయిపోవాలనేది కాదు నా ఉద్దేశం. ట్రై టు గెట్ బెస్ట్ ఆపర్చునిటీస్, ఓకే. ఓకే, యా. అండ్ ఏ క్వశ్చన్కి అండ్ ఎలా ఉంది కాలేజీలో లైఫ్, ఎలా ఉంది? సో ఐ టేక్, నేను చాలా టైం తీసుకున్నాను, బట్ దానికి ఆన్సర్ విల్ చేయమని వైండ్ ఇట్ ఇన్ 10 minutes, ఓకే. ఇస్ ఇట్ ఓకే ఆర్గనైజర్స్? 10 minutes, yeah. మిగతా వాళ్ళకి 10 minutes ఓకేనా? ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయిందా? యా, కూల్ కూల్, నో ఇష్యూ. సో E2 E3 ఇంకేమన్నా, కాలేజ్ లైఫ్ ఎలా ఉంది? ఫెస్ట్లు అవుతున్నాయా ఈ మధ్య? ఏదో దాన్ని ఏమంటారు, దాటి అవి కూడా ఆడుతున్నారు. గుడ్ అప్డేట్. టెన్షన్. టెన్షన్ గా, హ్యాపీగా, సాడ్ గా, ఓకే, కూల్, నో ఇష్యూ. ఓకే, సో టెన్షన్ అంటే ఇంకా మీకు 2 years మినిమం ఉంది. మిస్ బాగుందా? ఎస్ ఎస్, మధ్య లోకేష్ గారు వీళ్ళందరూ కామెంట్ చేశారు, కలెక్టర్స్, సబ్ కలెక్టర్ వచ్చారు. సబ్ కలెక్టర్ ఒక ఆమె వచ్చారు, ఆ, ఏలూరు. షీఈ్ ఆల్సో మెటలర్జిస్ట్, ఓకే. మెటలర్జీ చేసిన తర్వాత షీ క్లియర్డ్ హర్ యూపీఎస్సి. ఫస్ట్ లో ఐపీఎస్ వచ్చింది, దెన్ అగైన్ షీ గాట్ ఐఏఎస్. షీఈ్ అ మెటలర్జిస్ట్, ఓకే. ఆమె వచ్చింది మన కాలేజ్కి, నేను చూసాను న్యూస్, ఓకే. షీ కేమ్, షీ టాక్ టు పీపుల్, షీ ఇన్ఫార్మ్ దట్ టు నారా లోకేష్ గారు, and అది then some improvements might happen. It's good, actually, it's a good sign. వాళ్ళు కూడా సెకండ్ Good sign, good sign. యా. సో డోంట్ వరీ ఎక్కువ కాకండి. స్ట్రెంగ్త్ పెరిగే కొద్దీ, వన్ థింగ్, మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డోంట్ టోటలీ డిపెండ్ ఆన్ ద క్లాసెస్ అన్నమాట. ట్రై టు గెట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ వేరియస్ బేసెస్, లైక్ యూట్యూబ్ దగ్గర నుంచి కానీ, ఓకే, ఎన్పిటిఎల్ వెబ్సైట్లోనో, లేకపోతే కొన్ని, ఇప్పుడు మీరు ఒక టాపిక్ తీసుకుంటే, మీరు స్పెషలైజేషన్ ఇంట్రెస్ట్ వెళ్ళాలనుకుంటే కనుక మీకు వేరు వేరు ఆపర్చునిటీస్ ఉన్నాయి యూట్యూబ్లో కానీ, లేకపోతే వెబ్సైట్స్ కానీ, స్టిమ్యులేటర్స్ ఉంటాయి. మెసేజ్ ఇప్పుడు ఎస్సీఎం ఎక్స్ఆర్డీ నేర్చుకోవాలనుకోండి, స్టిమ్యులేటర్స్ ఉంటాయి. మైక్రోగ్రాఫ్ ఎలాగా బాగా చేయొచ్చు అని స్టిమ్యులేటర్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు. దీస్, వాట్ స్కిల్స్ ఎందుకంటే ఇప్పుడు దిస్ అంతా రిక్వైర్ ఏఐ. సో ట్రై టు లెర్న్ సమ్ ఏఐ అండ్ ఎంఎల్ ఆల్సో, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు, ఓకే. ఏంటంటే నేను ఏం చెప్పలేను, ఓకే. ఏఎంఎల్ మనకి అవగాహన ఉండాలి, ఓకే. అట్లీస్ట్ అవగాహన ఉంటే ఏంటంటే వీ కెన్ ఇంటిగ్రేట్ ద ప్రాసెస్, ఓకే. ఎలా అప్లై చేశారు? సిసి టాటా స్టీల్ ఈజ్ నా క్యాంపస్లో, నా నా క్వశ్చన్ ఈజ్ లైక్, టాటా స్టీల్కి మీరు ఎలా అప్లై చేశారు? లైక్ త్రూ నోటిఫికేషన్ ఆర్ డైరెక్ట్గా అప్రోచ్ అయ్యారు? సి, మై థింగ్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్, నాకు టాటా స్టీల్ వచ్చింది ఆఫ్ క్యాంపస్. దట్ ఈస్ అ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ తెలుసుకొని మేము, మీరు లింక్డ్ఇన్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ చూస్తూ ఉంటే, ఎవరెవరు ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని ఫాలో అవుతున్నట్టే లింక్డ్ఇన్లో కూడా కొన్ని కంపెనీస్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ని ఫాలో అవుతారు కదా ఇన్స్టాగ్రామ్లో, అలాగే లింక్డ్ఇన్లో వాటిలో కొన్ని కంపెనీస్ని ఫాలో అవ్వండి, మన బేసిక్ కంపెనీస్ని, ఓకే. సో యూ విల్ కమ్ టు నో వాట్ ఆర్ వేకెన్సీస్ ఆర్ జనరేటెడ్ ఇన్ దట్ పర్టికులర్ సెక్టర్. దాన్ని బట్టి అప్లై చేసుకోవాలి. నాకు అలానే తెలిసింది. సో నేను అప్లై చేసిన అది వచ్చింది. నా క్యాంపస్లో కూడా 2 కంపెనీస్ వచ్చినాయి నాకు. 2 కంపెనీస్, సెయింట్ గవర్నమెంట్లో ఒక దాంట్లో వచ్చింది, ఇంకొక కంపెనీ కూడా వచ్చింది. సో గాట్ 2 కంపెనీస్ ఇన్
campus and I got this off campus. Okay, next. Industry's basic stuff. Like you need to have the basic technical knowledge. నేను చెప్పుకున్నారా I would rate myself as 7.5 కదా. So if you are having 5 and above out of if you're rated 5 and above out of 10, that's enough for industry. Okay. Uh, and one more thing is some kind of managerial skills. మీరు కనీసం you should be able to convey the things. What is happening, what might could have happened. అంటే మీరు ఒక ప్రాస్పెక్టివ్ జనరేట్ చేసుకోవాలి. ఈ ఇష్యూ వల్ల ఇది వచ్చింది, ఆ ఇష్యూ వల్ల అది వచ్చింది. మేనేజ్ చేసుకోవటం, ఈవెంట్స్ మేనేజ్ చేసుకోవటం, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కొంచెం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవన్నీ మన కాలేజ్లో చిన్న చిన్న వాటి క్లబ్స్లో అలాంటివి జాయిన్ అయితే మీకు లీడర్షిప్ స్కిల్స్ వస్తాయి. ఎందుకంటే లీడర్షిప్ స్కిల్స్ అనేవి మనం ఏదో కూర్చొని మన సొంతగా మైండ్లో అనుకుంటే డెవలప్ అవ్వదు. నలుగురితో మాట్లాడి నలుగురి కోసం వర్క్ చేసి మీకోసం ఇంకో నలుగురు వర్క్ చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. ఓకే, when we were in the team, like we used to have around 400 volunteers for TechSite. We used to work with them. We used to coordinate them entirely. They used to come to us. అలా చాలా అలంతా ఒక మేనేజ్మెంట్ ప్రాసెస్. You come to know about how you human emotions play a role. Okay. So okay, we have 5 more minutes. Any last questions? Yeah, Swarna. Any last questions? My entire batch. Yeah, మీ కాలేజ్ డేస్లో పర్టికులర్లీ 3 4 ఎలా అయ్యాయా? ఇంటర్న్షిప్ గురించి టెన్షన్. ఓకే, సి చాట్ బాక్స్ మీకు డిస్ప్లే అవుతుందా? అవుతుందా? ఓకే, క్వశ్చన్ నేను చదవక్కర్లేదుగా. సో యా, సో థింగ్ ఏంటంటే నాకైతే ఇంటర్న్షిప్ గురించి ఏ టెన్షన్ లేదు. బికాస్ ఐ వాస్ ద టాపర్ అట్ దట్ పర్టికులర్ పాయింట్. ఓకే, క్లాస్లో నేనే టాప్, సో నాకేం భయం లేదు. బట్ వీ యూస్ టు థింక్ ఆఫ్ అదర్స్ ఆల్సో. మేము ఒక 20 మెంబర్స్ దాకా ఇంటర్న్షిప్స్ మినిమం తెచ్చుకోవాలని ప్లాన్ వేసుకున్నాం. వీ యూస్ టు హ్యావ్ 50 మెంబర్స్ అరౌండ్ ఇన్ ద క్లాస్. సో 20 మెంబర్స్ మినిమం తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యాం. కొంతమందికి ఇంట్రెస్ట్ లేదు, కొంతమందికి వేరే ట్రై చేద్దాం అనుకున్నాం. సో అండ్ 20 మెంబర్స్ వీ వెంట్ అవుట్ యాక్చువల్లీ. మనం వెళ్ళాం కూడా. సో నాకు టెన్షన్ ఏం లేదు. అంటే నాకు టెన్షన్ అప్పుడు కాలేజ్ ఎగ్జైట్ ఎలా చేయాలి, దాని అప్రూవల్స్ ఎలా తీసుకోవాలి, డబ్బులు ఫండ్స్ ఎలా జనరేట్ చేయాలి. మేము అరౌండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అరౌండ్ 26 to 30 lakhs మధ్యలో స్పెండ్ చేసాం టెక్సైట్ కి. ఇట్ వాజ్ ఎంటైర్లీ మేనేజ్డ్ బై us. అంటే వెంకటేశ్వర్లు సార్ యూస్ టు బి ద కోఆర్డినేటర్ అట్ దట్ టైమ్ ఫర్ ఫ్యాకల్టీ. సో మేము దట్ వాస్ మై టెన్షన్. ఈ 3 అంటే ఈ 4లో ఐ బిల్ ఎలా సబ్మిట్ చేయాలి, అది నా టెన్షన్ అయిపోయింది. జాబ్ గురించి ఐ యూస్ టు హ్యావ్ ఎ టెన్షన్, కెరీర్ పాత్ ఏది సెలెక్ట్ చేసుకోవాలని. బట్ బట్ సమ్హౌ ఇట్ వెంట్ ది అదర్ వే. సో ఏం ప్రాబ్లం లేదు. ఎప్పటికప్పుడు లైఫ్లో ఎక్కడో చాట ల్యాండ్ అవ్వాలి, మనం అవుతాం. బట్ మీ ఎక్స్పీరియన్సెస్, మీ ఎమోషన్స్ మీద కంట్రోల్ పెట్టుకోండి. ట్రై టు బీ బీ యూ. మీరేంటనేది అలా ఉండండి. ఎవరినో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే విధంగా ఉండదు. ఓకే, అంటే నెక్స్ట్ ఏంటి? సాటిస్ఫైడ్ విత్ కోర్సెస్ యూ హ్యావ్ చూస్ విత్ యువర్ కరెంట్ స్టేట్. మన కాలేజ్లో కోర్సెస్ గురించా? హూ ఇస్ దిస్? మన కాలేజ్లో కోర్సెస్ గురించి అడుగుతున్నారా? దిస్ క్వశ్చన్ సార్, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద కోర్సెస్ యూ చోస్ అండ్ విత్ యువర్ కరెంట్ స్టేట్? హూస్ క్వశ్చన్ ఇస్ దట్? ఎస్, ఓకే. కాలేజ్ కోర్సెస్ నాకు చాలా రెలవెంట్ అనిపించింది. నాకు అప్పట్లో ఒకటి హై టెంపరేచర్ మెటీరియల్స్ అనే కోర్స్ కూడా పెట్టారు. అంత అడ్వాన్స్డ్ ఎందుకు అని అనుకున్నాను నేను వాస్తవంగా. బట్ ఆఫ్టర్ కమింగ్ టు ఇండస్ట్రీస్ ఐ కేమ్ టు నో అంటే ఎంత రిలవెంట్ టాపిక్స్ అన్ని రిలవెంటే. ఓకే, మా ప్రాజెక్ట్ గైడ్ బీటెక్లో వెంకటేశ్వర్లు సార్ నా గైడ్. ఇంటర్న్షిప్లో ప్రొఫెసర్ బిఎస్ మూర్తి. అండ్ I used to work with Ratnasunil sir also. A project itself, high entropy alloys, what doping,
వాటి వాటిని ఎలాగా ప్రాసెస్ చేయాలి, మెగ్నీషియం ఎలాస్తో కలిపి ఎలా ప్రాసెస్ చేసాం, దాని తర్వాత దాని మెకానికల్ స్ట్రెంత్, దాని తర్వాత ఇన్ విట్రో ఇన్ వివో స్టడీస్ అంటే బయాలజికల్ స్టడీస్ అవి చేసాం నేషనల్ ప్రాజెక్ట్. ఓకే, మే నో ఇఫ్ ఎనీ ఫ్యాకల్టీ ఇస్ దేర్ ఇన్ దిస్ మీటింగ్. ఎవరైనా ఉన్నారా? లేరు కదా, ఓకే. బట్ ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ బై నరసింహ సార్. అట్లీస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు ఇంటరాక్ట్ అయితే యూ కమ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పియర్. ఓకే, ఇంకా ఐ హావ్ వన్ మోర్ మినిట్. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఐ నీడ్ ఫీడ్బ్యాక్ ఆల్సో. 2 minutes మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సి వాట్? ఓకే, టైం మేనేజ్మెంట్ గురించి నా ప్యాకేజ్ ఇట్స్ 14 lakh per annum ఇప్పుడు ఇన్ కరెంట్ ట్రైనింగ్ లో. ఇప్పుడు తర్వాత ఇట్ మైట్ రైస్. ఓకే, సరే, ఇంకో టైం మేనేజ్మెంట్ గురించి అడుగుతున్నారు. నో ఇష్యూ, నో ఇష్యూ, డోంట్ మేక్ ఇట్ క్యావస్. ఓకే, సమ్ రాంగ్ టైపింగ్. ఓకే, రాంగ్ టైపింగ్ రైట్ టైపింగ్ అయినా? ఓకే, ఓకే, మ్యారేజ్ అవ్వలేదు నాకు ఇంకా. సో టైం మేనేజ్మెంట్ గురించి చూడండి. టైం మేనేజ్మెంట్ అంటే దాని గురించి నేను చెప్పను సోషల్గా, మీరు బయట చూసుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉన్న చోట టైం పెట్టండి, మీకు ఎక్కడ గ్రో అవ్వాలో అక్కడ టైం పెట్టండి, మిగతా దాని దగ్గర కొంచెం తగ్గించండి. అంతే, అంతకంటే ఏం లేదు టైం మేనేజ్మెంట్ అంటే. ఓకే, మీ హెల్త్ని జాగ్రత్త చూసుకోండి, మెయిన్ థింగ్. వీటిలన్నింటిలో పడి హెల్త్ పాడు చేసుకోవద్దు. ఫుడ్ కుదిరితే ఒక గేమ్ ఆడండి, ఏదో ఒకటి మినిమం. ఇట్ వుడ్ బి వెరీ రిఫ్రెషింగ్. కుదిరితే గేమ్స్ ఆడండి, ఎందుకంటే మన కాలేజ్లో వాళ్ళకి అంత ఐసి చాలా మంది గేమ్స్ ఆడరు, రూములకే కన్ఫైన్ అయి ఉంటారు, జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటాం మనం. సో కొంచెం హెల్త్ని జాగ్రత్త చూసుకోండి, సరిగ్గా నిద్రపోండి. ఓకే, ఫ్రెండ్స్తో ఎక్కువ టైం గడపండి. ఓకే, దట్ వుడ్ బి మోర్. మీరు ఎక్కువ హ్యాపీగా ఉంటే మీ బ్రెయిన్ బాగా పనిచేసిద్ది. ఓకేనా, మీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. హెల్త్ జాగ్రత్త చూసుకోండి, అండ్ ఫ్రూట్స్ అలాంటివి తింటా ఉండండి, ఎక్కువ జంక్ ఫుడ్ తినండి. టైమ్ ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద పెట్టండి మెయిన్ ఎక్కువ. ఓకే, ఎగ్జైట్ 25కి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? యా, ఆ రోజు గురు సార్ అండ్ మురళి అన్న ఉన్నారు. మేబీ మీ అందరు చూసుంటారు కదా నన్ను అయితే అప్పుడు కొంతమంది. ఓకే, కూల్ కూల్ కూల్. ఓకే, ఓకే, అది గుడ్ ఎక్స్పీరియన్స్. గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఆర్గనైజేషన్ అండ్ టాకింగ్ టు పీపుల్ who sat in the seats where we previously used to sit. నా ఫోటో చూస్తుంటే మీరు ఇప్పటికీ ఒక ఎల్లో కలర్ షర్ట్ వెనకాల ఆ టేబుల్సే. ఓకే, సో దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. ఓకే, ఇంకా ఇంకా వాట్ ఎల్స్? ఎలా అవుతున్నాయి క్లాసెస్? అన్ని సబ్జెక్ట్స్ బాగా అవుతున్నాయా? ఓకే, ఓకే. కరెంట్ ఫ్యాకల్టీ స్ట్రెంత్ ఎంత ఉంది? 5. ఓకే, 5. ఓకే, ఇంకా తగ్గడం స్టార్ట్ అయింది. అప్పట్లో మనం చూసుంటే స్టార్టింగ్ 2008 బ్యాచ్ వాళ్ళు ఎంటెక్ లో ఉన్నప్పుడు 150 యూస్ టు బి అవర్ స్ట్రెంత్. 150 ఉండేది మా స్ట్రెంత్. అండ్ మంచి మంచి ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్, టాప్ ర్యాంకర్స్ అందరూ ఎంఎంఎం చూస్ చేసుకునేవాళ్ళు. అందుకని టీచర్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళ కోసం డెడికేట్ చేసి ఎక్కువ చెప్పేవాళ్ళు బేసిక్గా. తర్వాత ఏమైందంటే సిఎస్సి వైపు ఇంక్లినేషన్ జరిగింది. ఈవెన్ మా సీనియర్స్ మాకు 1 year సీనియర్స్ లో కూడా ఇస్రోలో సైంటిస్టులు ఉన్నారు. ఆ, వేరు వేరు చోట్ల, జర్మనీలో, ఆ, స్వీడన్లో అక్కడ పిహెచ్డి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఓన్లీ మెటలర్జీ మీద ఇంట్రెస్ట్తో వచ్చారు. ఇప్పుడు కొంతమంది దాన్ని చూసి ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక్క ఎగ్జాంపుల్, మా క్లాస్లో ఒక పర్సన్ ఉండేవాళ్ళు.
తనకి మెటలర్జీ మీద ఇంట్రెస్ట్ ఉంది. గ్రేడ్స్ డీసెంట్ గానే వచ్చాయి, మరీ ఎక్కువ వచ్చాయి అని చెప్పను. బట్ వాళ్ళ దానికే స్టిక్ అయ్యారు. వాళ్ళు దానికే స్టిక్ అయి కంటిన్యూ అవుతున్నారు. నౌ హీస్ ఇంటూ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్ మెటలర్జీ. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆల్సో ఎఫెక్ట్స్ యాక్చువల్లీ. మీకున్న మీకున్న ఆ, చాలా అడ్వాంటేజెస్ వస్తాయి కొన్ని తర్వాత. ఓకేనా? అదే. నెక్స్ట్ మీకున్న వర్క్ లొకేషన్. సో మై వర్క్ లొకేషన్ కరెంట్లీ ఇస్ ఇన్ టాటా నగర్ జంషెడ్పూర్. R&D అక్కడే ఉంది. ఇఫ్ నాట్ ఐ మే గోయింగ్, నేను తర్వాత చేంజ్ అయినా అవ్వచ్చు. ఓకే. ఓకే. అండ్ వాట్ ఎల్స్? యా, ఇంకా సో క్లోజ్ చేద్దామా? ఐ జస్ట్ నీడ్ ఫీడ్బ్యాక్. ఓకే. యా, someone is raising the hand. Oh, okay, thumbs up. Okay. Okay, thank you. Okay, can we close the session or something else you need to ask? మీ ఇష్టం. Today is Saturday, I am free. Guidance? No. It's an interactive session అంతే. Guidance, suggestions ఇవన్నీ. చెప్పనా? See, I'm just still okay. ఇంకా ఒక రకంగా యంగర్ స్టేజెస్ లోనే ఉన్నాను. సో మీకు వెన్ యూఆర్ టాకింగ్ టు పీపుల్ లైక్ మురళి అన్న ఆర్ సమ్ సీనియర్స్, దట్ వుడ్ బి డిఫరెంట్ అప్రోచ్. నాతో డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది మీరు. సో యూ ట్రై టు బీ మోర్ ఓపెన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంత మీకు ఏం అడగాలని అడగండి. ఎందుకంటే ఈవెన్ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఐ మీన్ టు సే, బట్ యూ కెన్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫార్మల్ ఆల్సో. నాతో ఇన్ఫార్మల్ గా కూడా ఉండొచ్చు మీరు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. అందుకని అంతకంటే ఏం లేదు. ఓకేనా? Is there any companies which offer 6 or above LPA for freshers in this domain? Yeah, Tata Steel GET program, Aspires Engineer program అని ఒకటి జరిగింది. ఆస్పైర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి జరిగింది. రాసుకోండి, పేరు రాసుకోండి, నోట్ చేసుకోండి ఎవరో ఒకళ్ళు. ఓకేనా? అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు JSW తీసుకుంటుంది ఇంటేక్. JSW తీసుకుంటుంది కొన్ని ప్రోగ్రామ్స్ నుంచి ఇంటేక్. అందులో కూడా మీకు 6 LPA మినిమం ఆఫర్ చేస్తారు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ గుడ్ కెరియర్ గ్రోత్ ఆల్సో. ఓకే, దాని నుంచి అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు మీకు జార్ఖండ్ లో కొన్ని కంపెనీస్ కూడా వస్తున్నాయి, మేబీ ఉంటాయి. నైట్ షిఫ్ట్సా? కొన్ని కంపెనీస్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కొన్నిట్లో. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి డీటెయిల్స్ చెప్పాలి. ఆ, నా నా నెంబర్ ఐ విల్ జస్ట్ టెక్స్ట్. ఓకే, వద్దు, యూట్యూబ్ లో బ్లాక్ చేయాలి. దిస్ ఈస్ మై నెంబర్. ఓకే, అండ్ మై మెయిల్ ఐడి ఈస్ myname@gmail.com. ఓకే, ఒక్క నిమిషం పెడతాను. వెళ్ళిపోయారు చేసేటప్పుడు. ఓకే, What kind of specialization దిస్ ఈస్ మై మెయిల్ ఐడి. ఓకే, what నా పేరు కొడితే లింక్డ్ఇన్ లో కూడా వస్తుంది. ఓకే, లింక్డ్ఇన్ లో యూ కెన్ కనెక్ట్ విత్ మీ. Okay, you can share some notifications also if needed. But thing is, focus on your preparations. మీరు నెట్వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ బో, అది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫోకస్ ఆన్ యువర్ preparations also, gate కానీ whatever. Now what kind of specialization courses might get high package? No. See, NDT కాదు. See, NDT is not important. ఇప్పుడు మీరు ఎంటెక్ చేయాలనుకుంటే రైట్ టైం. సెమీ కండక్టర్స్ ఓపెన్ అవుతుంది IIT హైదరాబాద్ లో కానీ. ఓకే, అలాంటి ఇన్స్టిట్యూట్స్ సెమీ కండక్టర్స్ కి మంచి స్కోప్ ఉంది. సెమీ కండక్టర్స్ లో ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ టాటా స్టీల్ లాంటి కంపెనీస్ 14 అలా ఇస్తున్నాయి ఇప్పుడు. 14-15 ఇస్తున్నాయి. అది
ఎంటెక్ చేసి వచ్చిన వాళ్ళకి. బట్ ఇఫ్ గోయింగ్ టు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, కొంతమంది 28 ఇస్తారు, ఓకే, 30 ఇస్తారు, 30 lakhs. సో మీకు నెలకి ఒక 1.5 lakh to 2 lakhs మధ్యలో వస్తుంది శాలరీ ఎంటెక్ చేస్తే సెమీ కండక్టర్లో. ఎన్డిటి ఐ వుడ్ సే ఇట్ ఈస్ అవుట్డేటెడ్. అదొక సబ్జెక్ట్గా నేర్చుకోవడానికి పనికి వస్తుంది, కానీ దానిలో కోర్సెస్ ఇస్ అంతా ఇట్ మే నాట్ లీడ్ టు హై ప్యాకేజెస్. ఓకే, డూ ఐ ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్? అందరు క్వశ్చన్స్ ఆన్సర్ చేశానా? ఓకే, ఇప్పుడు దాకా పెట్టినవి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఎంటెక్ రాదర్ దాన్ ఇండస్ట్రియల్ జాబ్? సి ఎంటెక్ 2 years చేస్తే బెటర్, ఎందుకంటే వెన్ యూ వాంట్ గో ఇన్ టు మేనేజరల్ పొజిషన్స్ యుడ్ హ్యావ్ ఎ హైయర్ ఎడ్యుకేషన్. నువ్వు మేనేజర్ అవ్వాలంటే మినిమం ఐఐటిలో అయినా బీటెక్ చేసి ఉండాలి, ఆర్ ఎన్ఐటిలో బీటెక్ చేసి ఉండాలి, ఆర్ ఎల్స్ యూ షుడ్ హ్యావ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐటీస్ ఆర్ సమ్ ఎన్ఐటీస్. ఎంటెక్ ఉంటే అది బెనిఫిట్. ఓకే, మన కాలేజ్ ఎలాగో ఐఐటి ఎన్ఐటి కాదు కాబట్టి ఇఫ్ యూఆర్ హ్యావింగ్ అన్ ఎంటెక్ ఎడిషన్ ఇట్ వుడ్ బి ఏ ఫ్రూట్ఫుల్ థింగ్ వెన్ యూఆర్ గ్రోయింగ్ ఇన్ కెరియర్. ఓకే, ఇండస్ట్రియల్ జాబ్ అయినా అది ఏ జాబ్ అయినా, అంటే నువ్వు అడిగిన కాంటెక్స్ట్ నాకు అర్థమైంది. ఇప్పుడు ఎంటెక్ వెళ్ళమంటారా జాబ్కి వెళ్ళమంటారా అని కదా. ఓకే, 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 కొన్నాగా. యా, ఎంటెక్ లో యూ విల్ గెట్ స్టైఫండ్. ఓకే, 12,500 వస్తుంది, కానీ యూ షుడ్ పే యువర్ ఓన్ ఫీజు వచ్చేసరికి కొన్ని ఐఐటీస్ లో, ఐఐఎస్సిస్ లో పర్ సెమిస్టర్ 30,000 to 35,000 ఉంటుంది. కొన్ని ఐఐటీస్ లో బేసిక్, కొన్నిట్లో అరౌండ్ 60,000 కూడా ఉంటుంది. బాంబేకి వెళ్తే ఇట్ విల్ బి అరౌండ్ 70,000 ఆల్సో. సో మీకు మీకు ఎకనామికల్ గా ఎక్కడ ఫీజిబుల్ ఉంది అనేది చూసుకొని ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎంటెక్ దట్ వుడ్ బి బెస్ట్ ఆప్షన్. ఓకే, ఒక 2 years, ఎందుకంటే మీరు కాకపోతే ఎంటెక్ కి గ్యాప్ తీసుకోకుండా మాక్సిమం ఈ 4 తర్వాత జాయిన్ అయిపోండి ఎక్కడో చోట. ఓకే, అది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మీకు వచ్చి ఒక 20,000 to 25,000తో అంత పెద్ద మీరు దాచిపెట్టి సేవ్ చేసేది ఏమో. ఓన్లీ గేట్ ఒకటే కదా, బట్ ఐఐటీస్లోకి రావాలంటే గేట్ కావాలి. ఐఐటీస్లోకి రావాలంటే గేట్ కావాలి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, పీజీ సెట్ రాసి ఎంటెక్ చేయొచ్చు. ఓకే, ఆంధ్ర యూనివర్సిటీలో కూడా నాకు తెలిసి కంపెనీస్ వస్తున్నాయి కొన్ని, జిందాల్ లాంటివి. పీజీ సెట్ ఒక ఆప్షన్ ఉంది, సియూ సెట్ అని ఇంకోటి ఉండేది, సెంట్రల్ యూనివర్సిటీ సెట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ, లేకపోతే ఇంకా అలాగా ప్రతి స్టేట్కి ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉంటుంది, దానికి కూడా వెళ్ళొచ్చు. సియూ సెట్ అంటారు దాన్ని, సెంట్రల్ యూనివర్సిటీ సెట్. సెట్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏదో ఉంటుంది. ఓకే, అదొకటి ఉంది, పీజీ సెట్ ఒకటి ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అకార్డింగ్ టు విచ్ ఇస్ ద బెస్ట్, అలా ఐ కాంట్ సే బికాస్ డైనమిక్స్ ఆర్ చేంజింగ్ ఫర్ ప్లేస్మెంట్స్. బట్ టాప్ 7 ఐఐటీస్ ప్లస్ బిహెచ్యు మంచి కాలేజెస్, అంతవరకు బెస్టే. టాప్ 7 ఐఐటీస్ అంటే తెలుసు కదా, బాంబే, మద్రాస్, ఖరగ్పూర్, కాన్పూర్, రూర్కీ, గౌహతి, ఐఐటి బిహెచ్యు బాగుంటాయి, ఇబ్బంది లేదు. ఐఐటి బిహెచ్యు వుడ్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. మీరు సీరియస్ అయి ఉంటే కనుక మీకు పక్కా ప్లేస్మెంట్ వస్తుంది, మీకు నాలెడ్జ్ ఉంటే కనుక పక్కా ప్లేస్మెంట్ అవుతుంది ఐఐటి బిహెచ్యు. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, సమ్ 20 మెంబర్స్ అలా ఉంటారు. ఇప్పుడు ఐఐటి బాంబేకి వెళ్తే స్ట్రెంత్ విల్ బి అరౌండ్ 50 or 60. ఓ, నా వాయిస్ కట్ అవుతుందా? ఆ, మీకు డీసెంట్ గా నాలెడ్జ్ ఉంటే ఐఐటి బిహెచ్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే అక్కడ తక్కువ మంది కాంపిటీషన్ ఉంటుంది. అదే ఐఐటి మద్రాస్ కానీ బాంబే కానీ అక్కడ కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంతకంటే ఏం లేదు. బట్ సేమ్ కంపెనీస్ ఐఐటి బిహెచ్కి వస్తున్నాయి నాకు తెలిసినంత వరకు, నేను ఉన్నా కాబట్టి. అప్లైడ్ మెటీరియల్స్, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, ఓకే, సెయింట్ గోబెన్, ఓకే, కొన్ని గవర్నమెంట్ కంపెనీస్ వస్తాయి, బిహెచ్ఎల్ వస్తున్నాయి, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ తీసుకుంటుంది కూడా, ఇట్ ఈస్ టేకింగ్, తీసుకుంటుంది కూడా గవర్నమెంట్. పిఎస్సి కూడా మీకు అవకాశం ఉంటుంది ఎంటెక్ తర్వాత. ఓకే, సో మీరు టాప్ 7 ఐఐటీస్ ఆర్ బిహెచ్యు ఇట్స్ డీసెంట్ చాయిస్. బట్ కొంచెం చదవాలి మీరు వెళ్ళినప్పుడు, కీప్ ఇట్ ఇన్ మైండ్. బిహెచ్యు వెళ్ళినప్పుడు చదవటం ఇన్ ద సెన్స్, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వెళ్తే నేను ఐ కెన్ అష్యూర్ దమ్ గ్యారంటీ ఏదో ఒకటి వస్తుంది పక్కాగా. నాలెడ్జ్ లేదు కానీ బిహెచ్కి వెళ్ళామంటే అక్కడ మిమ్మల్ని మించిన వాళ్ళు ఉంటారు, అందుకని కొంచెం చూసుకోవాలి కాంపిటీషన్. ఓకే, వాట్ ఎల్స్? ఆమె ఆడబుల్.
ఉమ్. చాలా సేపు ఎంజాయ్ చేస్తున్నాను. బోర్ కొట్టట్లేదా? ముందు రోజులు ఇలా అంటున్నారు, వెనకాల రోజులు ఎలా అంటున్నారు. ఓకే. మోహన్ అన్నది ఎంతసేపు అయింది సెషన్? నేను అరౌండ్ ఓకే. ఓకే. 1.5 hour అయితే తప్పులేదు. ఓకే. గో ఆన్. ఇంకా ఎస్డిసిఎస్ లో ఎవరైనా ఉన్నారా థర్డ్ ఇయర్ వాళ్ళు? ఎస్జిసిసి తీసేసారు. ఎవరు లేరు డిపార్ట్మెంట్ లో? మీ కాలేజ్ డేస్. ఓ, కాలేజ్ డేస్ గురించి చెప్పాలా? జస్ట్ కిడింగ్. ఓకే. జస్ట్ కిడింగ్. బాలేదు, ఇది బాలేదు. మెస్ మెనూలో నుంచి చికెన్ తీసిదారా? చికెన్ బాగుండేది, బట్ పర్లేదు. బయట నుంచి క్యాంటీన్ లోనే స్ట్రగుల్ అవ్వండి. బయటికి వెళ్ళండి, అవుటింగ్ తీసుకోండి. అది కూడా లేదా? అమ్మాయిలకి మేము వలివేటిలో తినేవాళ్ళం ఎక్కువ. వలివేటి, కానూరి ఎక్కువ. ఏ దిస్ థింగ్ వై చికెన్ ఎంత తీసేశారు? అక్షయ పాత్రకి ఇచ్చారు. ఓకే. ఓకే. ఓకే, అక్షయ పాత్రకి ఇస్తే అందులో మెనూలో చికెన్ లేదా? వాళ్ళు ఓన్లీ వెజిటేరియనా? ఓ, మరి ప్రోటీన్ ఎలాగా మీకు? శనగ పప్పులు తినమంటున్నారా ప్రోటీన్ అంటే? ఓకే. నో ఇష్యూ. మీకు మీరు బయట తెచ్చుకోండి, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా బయట. అర్థమైంది, 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 అర్థమైంది. ఓ, ఓ, ఓకే. పర్లేదు, ఏదో ఒకటి చేయండి మీరు. యాక్టివ్గా ఉండే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని బయటకు వెళ్ళి తెచ్చుకోవడం. నా ఉద్దేశం అలా కాదు, వే ఉంటుంది డెఫినెట్ గా మీకు. ఎందుకంటే యూఆర్ ఇన్ ద గ్రౌండ్. మీరు గ్రౌండ్ లో ఉండి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే మీకు ఆప్షన్స్ కూడా తెలుసు, వేరే ఆప్షన్స్. ఓకే, అది నేను చెప్తున్నా, అంతకంటే హెల్ప్లెస్ అయితే చెప్పండి. యూ కెన్ టాక్ టు సమ్ పీపుల్ ఇఫ్ యు ఆర్ హెల్ప్లెస్. పర్లేదు అనుకుంటే ఓకే. పర్లేదు అనుకుంటే ఓకే. యా. ఓకే, కూల్. ఓకే. హేట్ మీ అవుట్ ఆఫ్. అమ్మో, కొంచెం అందరు రేటింగ్ ఇచ్చేస్తే సెషన్ క్లోజ్ చేయొచ్చు. ఎవరు స్వర్ణ, యూ కెన్ క్లోజ్ ద సెషన్ ఇఫ్ ఎవ్రీబడి ఈస్ గివింగ్ రేటింగ్. ఓకే. ఇంకేమన్నా ఉందా ఫైనల్? ఏదైనా బాగా డైలమాగానే? Vote of time close. Thank you so much, Anna, for such an insightful and motivating session. We really appreciate you taking time from your busy schedule to interact with us and guiding our students. Your words have definitely inspired many of us to dream big and work consistently toward our goals. Let's all give him a quick round of virtual applause and gratitude for sharing his time and experience with the student. Thank you.